Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. Hello. Welcome to Suman IT TV, Tech Talks, రోబోటిక్ సిరీస్. ఏఐ, ఎంఎల్, చాట్ జీపీటీ ఇలా ఎన్నో కోర్సెస్ గురించి మనం వింటూ ఉన్నాం. బట్ రోబోటిక్స్ వీటన్నిటికంటే ముందు నుంచి ఉంది. ప్రస్తుతానికి రోబోటిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, అసలు నేర్చుకుంటున్నారా, నేర్చుకున్న వాళ్ళందరూ ఎక్కడున్నారు, వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు కిషన్ గారు ఫ్రమ్ ఆల్ ఇండియా రోబోటిక్ అసోసియేషన్ చైర్మన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం మనం. హాయ్ కిషన్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? ఐయామ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఓవర్ ద పీరియడ్ మీరు కూడా వినే ఉంటారు, ఈ మధ్య కాలంలో చాలా మంది నేర్చుకుంటున్న కోర్సెస్ కానివ్వండి, మనం ఎక్కువ జాబ్ ఆఫర్స్ వస్తున్నవి కానివ్వండి, ఏఐ, చాట్ జీపీటీ, ఎంఎల్ ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం కదా. సో దీంట్లో ఇప్పుడు ఈ రోబోటిక్స్ ఎప్పటి నుంచో వింటున్నాం, మూవీస్కి నాకు తెలిసే మూవీస్ True. లెవెల్ అన్నా ఉన్నాం. బట్ ఇప్పుడు ఎలా ఉంది ఈ కోర్సెస్ వల్ల, ఇది ఏమైనా వెనకపడింది అంటారా? లేదండి, బేసికలీ రోబోటిక్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ డొమైన్ ఆఫ్ సబ్జెక్ట్ కంపారిటివ్లీ ఏఐ. సో ఎక్కడ రోబోట్ ఉంటుందో అందులో ఏఐ కంపల్సరీ ఉంటుంది. అండ్ మీకు ఏఐ వచ్చేసి మోస్ట్లీ సాఫ్ట్వేర్. సో ఇట్స్ లైక్ అ టూల్ ఆర్ టెక్నాలజీ. ఇట్స్ అ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ ఇన్ అ ఫాస్ట్ వే. మీకు ఇంకొంచెం హెల్ప్ చేస్తుంది. మీరు ఏదైనా కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఇంకొంచెం తొందరగా మీరు అనుకున్న వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రోబోట్ వచ్చేసి రోబోట్ విత్ ఏఐ బేసికలీ. ఇది వచ్చి మీకు మ్యానుఫ్యాక్చరింగ్ హార్డ్వేర్ సెగ్మెంట్స్లో, ఒక ఇండస్ట్రీలో కానివ్వండి, ప్రొడక్షన్లో కానివ్వండి, లేదు అంటే ఇంట్లో కానివ్వండి, లేదా బయట డిఫెన్స్లో కానీ, స్పేస్లో కానీ. సో ఇది దాని కేపబిలిటీ అక్కడ ఉంటుంది. సో బేసికలీ దెర్ ఇస్ నో, ఇంకా తగ్గలేదు, ఇంకా పెరిగింది. ఓకే. వితౌట్ ఏఐ, ఎంఎల్ ఇలాంటివి లేకుండా రోబోటిక్స్ అనేది చేయడం కష్టం అంటున్నారు, అంతే కదా? బేసికలీ. ఓకే. సో ఇంకా మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళే ముందు, Yeah, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ నో అబౌట్ యూ. ఎన్ని ఇయర్స్ నుంచి, ఎక్కడ అసలు ఈ సీడ్ ఎలా పడింది మీకు ఈ రోబోటిక్స్ అనేది? సో నేను బీటెక్ గోకరాజు అనే కాలేజ్లో చేశానండి, మెకానికల్. సో నేను ఆ కాలేజ్లో ఉన్న టైంలో మాకు ఒక ఆర్ఫనేజ్ ఉండేది. సో మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు 2005లో సో వీ స్టార్టెడ్ సంథింగ్ కాల్ సహాయ ఫౌండేషన్ అని ఒక స్టార్ట్ చేసి, స్టూడెంట్స్ అందరం కలిసి మాకు బ్రేక్లో కొనుక్కోవడానికి మనీ ఇచ్చేవాళ్ళు కదా, అవి మిగిలినవి అన్నీ ఒక చిన్న హుండీ లాంటి దాంట్లో వేసి డొనేట్ చేస్తూ ఉండేవాళ్ళం. నా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, సారీ బీటెక్ జాయిన్ అయిన కొత్తలో హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్లో నేను వెళ్ళాను బస్ ఎక్కడానికి. అక్కడ ఒక చిన్న కుర్రోడు రోజు మాకు కనిపించేవాడు. సో అందరం స్టూడెంట్స్ అందరం కలిసి వాడిని ఒక ఆర్ఫనేజ్లో జాయిన్ చేద్దామని చేసాం. కట్ చేస్తే ఒక 2 days తర్వాత మాకు ఆర్ఫనేజ్ నుంచి నైట్ కాల్ వచ్చింది, మిడ్ నైట్, అర్జెంటుగా రండి అని. మేము ఈ కుర్రోడికి ఏమైనా అయిపోయిందేమో అని వెళ్ళాం. వెళ్తే మేము రియలైజ్ అయింది ఏంటంటే, ఈ చిన్న పిల్లోడు ఆల్మోస్ట్ లైక్ ఒక 5 years ఏమో ఉంటాయి వాడికి. వాడు నైట్ డోర్ ఓపెన్ చేశాడు. సో వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంది, లోపలికి వచ్చి మొత్తం ఆర్ఫనేజ్ అంతా లూటీ చేస్తారు. సో అట్లా ఒక ఇన్సిడెంట్ అయింది. దాని తర్వాత మాకు ఇంకా అప్పటికి ఆబ్వియస్లీ పోలీస్ వాళ్ళు వీళ్ళు పిలుస్తుంటారు, వెళ్ళామని. దాంట్లో ఒక్క వన్ ఆఫ్ ది ఎస్ఐ వాజ్ వెరీ గుడ్ హ్యూమన్. సో ఆయన మీరు ఏమైనా చేయాలి అనుకుంటే మాకు చెప్పి చేయండి, చేయొచ్చు అది. సో అప్పుడు ఆర్ఫనేజ్ పెట్టాలి అనుకున్నాం, పెట్టాం. పెట్టిన తర్వాత ప్రతి స్టూడెంట్, మీకు తెలిసిందే కదా, ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు చేసేద్దాం అది ఇది ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారు, లేదు మామ ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని. అలాగే ఆర్ఫనేజ్ పెట్టాం. 41 kids ఉన్నారు మా దగ్గర. సో ఆ 41 kidsకి ఫస్ట్ 3 months డబ్బులు అందరం తెచ్చేసాం. 3 నెలల తర్వాత ఇంకా ఆబ్వియస్లీ ఎక్కడ డబ్బులు లేవు. సో మాకు ఎలా రన్ చేయాలో అర్థం కావట్లేదు. డొనేషన్స్ ఏం పెద్దగా వచ్చేవి ఉండవు. సో ఏం చేయొచ్చు అనుకున్న టైంలో కాలేజ్ నోటీస్ బోర్డ్ మీద రోబోటిక్స్ అని ఒకటి చూసాం, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ దానికి తోడు ఆ టైంలో ఒక వన్ ఆఫ్ ది క్రష్ యూస్ టు బి ఇన్ దట్ కాలేజ్. సో అలా సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యాం. దాని తర్వాత వీ యూస్ టు స్టార్ట్ డూయింగ్ ట్రైనింగ్ ఎక్సెట్రా. ఆ వచ్చిన మనీతో ఆర్ఫనేజ్ రన్ చేసాను. సో అట్లా డొమైన్లోకి ఎంటర్ అయ్యాం. బట్ అప్పటి నుంచి టిల్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 17 years ఐఎమ్ ఇన్ ద సేమ్ డొమైన్. సో మీరే చెప్తున్నారు ఆల్మోస్ట్ యు ఆర్ ఇన్ 17 years నుంచి దీంట్లో ఏం జరుగుతుందో ఈ లైఫ్ స్పాన్ లో అంతా తెలుస్తూ ఉంది మీకు. ఒకటి, మీరు ఎంతమంది స్టూడెంట్స్ నేర్చుకొని బయటకు వచ్చింటారు, అలానే మీలాగే ఈ 17 years లో చాలా మంది స్కూల్స్ లో, కాలేజెస్ లో వచ్చుంటారు నేర్చుకొని.
సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు? సీరియస్‌గా దే ఆర్ ఇంటూ డూయింగ్ ద రోబోటిక్స్. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ జాబ్సే ఎక్కువ వింటూ ఉన్నాము. అవును. అందులోనే జాయిన్ అవుతున్నారు. దానికి సంబంధించిన కోర్సులే చేస్తూ ఉన్నారు. ట్రూ. దీంట్లో అసలు వాళ్ళకి డెవలప్‌మెంట్ అనేది ఉందా? వెరీ ఇంట్రెస్టింగ్ క్వెషన్. సో, దీంట్లో ఇప్పుడు వాళ్ళు ఏదైతే సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేస్తూ ఉన్నారో, ఈ సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేస్తున్న ప్రతి కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, యాక్సెంచర్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ ఎనీ కంపెనీ యూ నేమ్ ఈ ప్రతి కంపెనీలో రోబోటిక్స్‌కి ఒక వింగ్ ఉంది. హ్మ్. సో, దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ వింగ్ అండ్ ఈ వింగ్ ఇప్పుడు నిన్న, మొన్న స్టార్ట్ అయింది కూడా కాదు. ఇది ఆల్మోస్ట్ ఒక 25, 30 ఇయర్స్ నుంచి. అంటే ప్రతి కంపెనీ నోస్ ఫ్యూచర్ ఈస్ రోబోటిక్స్. సో, ఆ టైం వచ్చేటప్పటికి రెడీగా ఉండాలి కాబట్టి ఎవరి రీసెర్చ్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ టైంలో వచ్చిన ప్రతి స్టూడెంట్ ఈరోజు ఈ అన్ని కంపెనీస్‌లో వెల్ సెటిల్డ్ ఉన్నారండి. అండ్ ఇంకొక అడ్వాన్స్‌మెంట్ కూడా ఏమైంది అంటే, అప్పుడు మేము నేర్చుకున్నప్పుడు మాకిన్ని ఏం లేవు. అంటే యూట్యూబ్, ఇంటర్నెట్ రెవల్యూషన్ అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. సో, ఏం లేవు మాకు కూడా. మేము నేర్చుకున్నయి గూడా బుక్స్ లేదంటే ఒకే ఒకటి గూగుల్. ఇప్పుడు మీకు చాట్ జీపీటీ ఎక్సెట్రా దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ దేర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ కోర్సెస్ విచ్ ఆర్ బీయింగ్ రన్నింగ్ ఇన్ ది కాలేజెస్. జాబ్ ఆపర్చునిటీస్ వైస్ చూసుకుంటే ఈరోజు ఇండియాలో ఇంతకుముందు అంటే 10 ఇయర్స్ బ్యాక్ మేము రోబోటిక్స్ నేర్చుకున్నప్పుడు 100 మెంబర్స్‌లో 2 మెంబర్స్ రిక్వైర్మెంట్ మాత్రమే ఉండింది రోబోటిక్స్‌కి. ఈరోజు 100లో ఇట్ ఈస్ మోర్ దెన్ 78 ఆఫ్ ఆపర్చునిటీస్ ఓన్లీ ఆన్ రోబోటిక్స్. అంటే 100 వేకెన్సీస్‌లో 78 వేకెన్సీస్ రోబోటిక్స్‌లో ఉన్నాయి. హ్మ్. సో, అంత ఆపర్చునిటీస్ ఇప్పుడు ఇండియాలో పెరిగినాయి. ఇప్పుడేమైందంటే డిమాండ్ ఉంది. దేర్ ఇస్ నో సప్లై. సో, ఈరోజు ఉన్న ప్రాబ్లమ్ అది. సో, ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ రోబోట్ అనే వర్డ్ ఎప్పుడొచ్చింది? ఎలా వచ్చింది? దీనికి స్టోరీ అంటే ఏదన్నా 17 ఇయర్స్ అంటే ట్రూ. పెద్ద లాంగ్ జర్నీలో దీని గురించి ఆల్రెడీ మీకు తెలిసే ట్రూ. ట్రూ. ఉంటుంది. సో, దాని గురించి. అంటే బేసికల్లీ మనం చాలా అనుకుంటాం. చాలా వాటికి ఆరంభం సినిమాలు అని. సినిమాలకి ఆరంభం నాటకాలు. ప్లేస్ స్టేజెస్ మీద ఏసే ప్లేస్. హ్మ్. సో, ఈ రోబోట్ అనే వర్డ్ గూడా అదే దాంట్లో నుంచి వచ్చిందండి. సో, దేర్ ఈస్ ఎ రైటర్ కాల్డ్ కెరల్ కాపెక్ జెక్ రిపబ్లిక్ అనే ఒక కంట్రీలో. సో, ఆయనేదో రసమ్స్ యూనివర్సల్ షో అని ఒక షో చేస్తూ దాంట్లో ఆయన ఒక క్యారెక్టర్ సృష్టించాడు. సో, ఆ క్యారెక్టర్ ఏంటంటే మనిషి చెప్పిన ప్రతి పని చేయడం. సో, ఇల్లు క్లీన్ చేయి అంటే క్లీన్ చేయి, లేదంటే అక్కడికెళ్ళంటే ఎళ్ళు, బట్టలారేయి అంటే బట్టలారేయి. సో, ఆ క్యారెక్టర్‌కి ఒక రోబోట్ అనే పేరు పెట్టాడు. ఓకే. సో, అట్లా స్టార్ట్ అయిన ఇది ఈరోజు ఇంత ఇంత స్టేజ్‌కొచ్చిందది. హ్మ్. యాహ్! ఇప్పుడు ఈ రోబోటిక్స్ దీని గురించి కానివ్వండి, కోర్స్ గురించి కానివ్వండి, లేకపోతే రోబోట్స్ తయారు చేయడం కానివ్వండి, మనకి మూవీస్‌లో చూపించేది నేను చూసింది, నాకు తెలిసిందేంటంటే ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ఉంటాడు. ఉంటుంది. అవును. అది హ్యూమన్ బీయింగ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. పనిచేస్తుంది. యాహ్! అండ్ ఈ మధ్య వెరీ రీసెంట్‌గా వచ్చిన 'రోబో' ఇలాంటి మూవీస్ అన్నిట్లో యాహ్! అదే యాహ్! మనకు తెలిసిన ట్రూ. నాలెడ్జ్. అది కాకుండా ఇన్ జనరల్ కామన్ పీపుల్‌కి అర్థం అవ్వాలి అనంటే హ్మ్. అసలు రోబోట్స్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు? ఎలా ఎలా పని చేయొచ్చు? సో, బేసికల్లీ ఎనీ మెషిన్ హ్మ్. విత్ సమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వి కాల్ యాస్ రోబోట్. హ్మ్. ఆ లెక్కలో చూసుకుంటే మన వాషింగ్ మిషన్ ఒక రోబోట్ అండి. మన స్మార్ట్ టీవీస్, స్మార్ట్ ఫ్యాన్స్, స్మార్ట్ ఏసీస్ ఇవన్నీ గూడా అదే కేటగరీలోకొస్తాయి యాస్ పర్ డెఫినిషన్. హ్మ్. సో, వన్ బ్యూటీ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ ఇస్ డెఫినిషన్. దేర్ ఇస్ నో స్టాండర్డ్ డెఫినిషన్. నాకు రోబోట్స్ ఒకలాగా అర్థమవ్వచ్చు. మీకు ఒకలాగా అర్థమవ్వచ్చు. సో, మీకో డెఫినిషన్, నాకో డెఫినిషన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, దట్ ఈస్ దేర్ స్టిల్. సో, దేర్ ఇస్ నో యూనివర్సల్ డెఫినిషన్ ఫర్ రోబోట్స్. అండ్ అది కాకుండా మీకు మళ్ళీ ఆహ్, కరిక్యులమ్ కోర్స్ వైస్ వచ్చేటప్పటికి సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆన్‌లైన్ కోర్సెస్ ఆల్సో అవైలబుల్. బట్ బేసికల్లీ అయితే రోబోట్ ఈస్ ఆల్వేస్ అంటే మనం రోజు చూసే దాంట్లోంచి ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్స్ వచ్చినాయి. కింద చిన్న చిన్న రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ ఇంట్లో వాడుతూ ఉంటాం. సో అవి గూడా రోబోట్స్ కేటగరీలోకొస్తాయి. డిఫెన్స్‌లో శత్రువుతో ఫైట్ చేసే మెషిన్, ఏఐ మెషిన్ అది కూడా రోబోట్ కేటగరీలోకే వస్తుంది. హెల్త్ కేర్‌లో కూడా యూజ్ చేయొచ్చు. హెల్త్ కేర్‌లో అయితే ఇవాళ రేపు ఇంతకుముందు డాక్టర్ పేరు చెప్పి ప్రమోట్ చేసేవాళ్ళు. మీరు ఇప్పుడు ఎక్కడైనా ఎనీ హోర్డింగ్స్ మీ హ్మ్. జూబ్లీ హిల్స్‌లోనే ఎన్నో హోర్డింగ్స్ చూడండి. ఇప్పుడు కింద రోబోటిక్ సర్జన్ ఆర్ రోబోటిక్ సర్జరీ ఈ 2 చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. అంటే రోబోటిక్స్ మీద జనాలకున్న క్రేజ్ గానివ్వండి, లేదా దాని మీద ఉన్న ట్రస్ట్ గానివ్వండి, ఆర్ ఆ టెక్ మీద ఇండస్ట్రీకున్న అవగాహన. సింపుల్ స్టోరీ అది. హ్మ్. సో, ఇప్పుడెక్కడ డాక్టర్ పేరు మీకు కనిపియట్లేదు. హాస్పిటల్ పేరుంటది. సో అండ్ సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రోబోటిక్ సర్జన్, ఆర్థోపెడిక్ రోబోటిక్ సర్జన్ లేదా కార్డియాలజీ రోబోటిక్ సర్జన్. సో, ఇట్స్ ది ఎవల్యూషన్ ఆఫ్ రోబోటిక్స్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఈ ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్ ఐరా అంటున్నారు కదా! యాహ్! యాహ్! ఇది ఎక్కడ స్టార్ట్ అయిందండి? సో, ఇది బేసికల్లీ ఇది స్టార్ట్ అవ్వటానికి ముందు అగైన్ నేను చెప్పినట్టు రోబోటిక్స్‌లోనే నా జర్నీ హ్మ్. ఉండింది. సో, మేము బీటెక్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అయిపోయిన తర్వాత వి స్టార్టెడ్ మేకింగ్ రోబోట్స్. ఆ రోబోట్స్ చేసే దాంట్లో మేము ఒక స్టార్ట్ చేసున్నాం. అండ్ అది ఆల్మోస్ట్ ఒక 350 ఎంప్లాయీస్ ఉండేంత వరకు గ్రో అయింది బీటెక్ ఫైనల్ ఇయర్ అయ్యే టైంకి.
కట్ చేసి చూస్తే 1 ఇయర్‌లో అగైన్ బికాస్ ఆఫ్ ఎకోసిస్టమ్ లేదు ప్రాపర్‌గా. మాకు సపోర్ట్ సిస్టమ్ లేదు. ఇవన్నీ లేక కంపెనీ ఫెయిల్ అయింది. నేను డిప్రెస్ అవ్వడం, నా డిప్రెషన్ చూసి మా మదర్ ఎక్స్‌పైర్ అవ్వడం. సో, ఇట్లా దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్టోరీస్ హ్యాపెన్. బట్ దాని తర్వాత అగైన్ 2017లో వి స్టార్టెడ్ కంప్లీట్ రోబోట్ ఇండియాలోనే తయారవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఒక కంపెనీ స్టార్ట్ చేశాను నేను. సో, అది స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ ఫస్ట్ స్మార్ట్ పోలీసింగ్ రోబోట్, ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ పోలీసింగ్ హ్మ్. చేసాం. ఆ రోబోట్ హానెస్ట్‌లీ టెక్నికల్లీ చాలా హిట్ అయిందండి అది. ఫైనాన్షియల్లీ అటర్ ఫ్లాప్ నిజంగా చెప్పాలి అంటే. మేము దాని మీద ఇన్వెస్ట్ చేసిన టైం గానీ, మా టీమ్ దాని మీద పెట్టిన శ్రమ గానీ అన్నీ పోయినాయి. యాక్చువల్లీ ఇండియాలో సక్సెస్ అవ్వలేదు. కానీ రొమానియాకి మేము ఆ రోబోట్స్ అమ్మాం. మలేషియన్ గవర్నమెంట్ కొనుక్కుంది. థాయిలాండ్ గవర్నమెంట్ కొనుక్కుంది. సో, దేర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ బాట్ ఇట్. సో, ఇవన్నీ జరిగినాయి. ఇండియాలో మాత్రం అవ్వలేదు. దాని తర్వాత ఈ ఈ హెడేక్‌లోంచి మేము బయటపడేటప్పటికి కోవిడ్ రానే వచ్చింది 2020లో. అందరి జీవితాలు మార్చింది. కోవిడ్‌లో మీరు గనుక చూస్తే రోబోట్స్ అడాప్షన్ పెరిగింది. హాస్పిటల్‌లో పేషెంట్స్‌కి ఫుడ్ ఇవ్వడానికి లేదా డిస్‌ఇన్ఫెక్షన్ అని రోబోట్స్ అది వచ్చింది. మేము అది గూడా చేసాం. వరల్డ్‌లో 50,00,000కి బయట అమ్ముతుంటే మన ఇండియాలో తయారైన ఒక ప్రోడక్ట్ 3,50,000కి మేము ఆఫర్ చేసాం. హ్మ్. వరల్డ్స్ చీపెస్ట్. సో, మాకు రిటర్న్‌లో ఏమొచ్చింది అంటే ఆ ప్రోడక్ట్‌ని తీసుకొనెళ్ళి అహ్మదాబాద్‌లో ఒక మ్యూజియంలో పెట్టారు. ఏమని పెట్టారంటే బెస్ట్ టెక్నాలజీ కాదు. వరల్డ్స్ చీపెస్ట్ రోబోట్ అని ఒక ట్యాగ్ ఇచ్చి మాకక్కడ పెట్టారు. సో, విచ్ ఈస్ ఆల్సో గుడ్. అంటే అట్‌లీస్ట్ అలా అయినా మాకొచ్చింది. బట్ ఈ ఓవరాల్ జర్నీలో మేము ఫేస్ చేసింది ఏంటి అంటే ఆహ్, కాంపోనెంట్స్ కొనుక్కోవాలి అన్నా హ్మ్. దేర్ ఇస్ నో ప్రాపర్ స్ట్రక్చర్. అంటే ఒక పాలిసీ గాని ఏమీ లేదు. హ్మ్. నా రోబోట్ నేను బయటకి తీసుకెళ్ళాలి అంటే మనం ఇండియాలో ఇక్కడ చాలా మందికి ఇండియనైజ్డ్ అంటే నేషనలైజ్డ్ ఫీలింగ్ ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని. బయట ఇండియా దాటి మీరు మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అని చెప్తే ఎవడు కొండు. ఇది మేము ప్రాక్టికల్‌గా చూసొచ్చాం. అందులో ఎస్పెషల్లీ రోబోట్స్. మేము బయటకి తీసుకెళ్ళి దిస్ రోబోట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా అంటే దగ్గరకు కూడా రానివ్వరండి మమ్మల్ని. అంటే ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వే దే లుక్ ఎట్ అస్. సో, ఇవన్నీ చూసిన తర్వాత ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ స్టార్టప్స్. అసలు ఏంటి మనకి ఎక్కడ పోతున్నాం? ఏమవుతుంది అని. సో, చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఆ టైంలో ఇండియాలో ఒకే ఒక అసోసియేషన్ ఉండేది. దట్ ఈస్ కాల్డ్ సమ్ ఐక్రా ఢిల్లీలో ఉంది. వాళ్ళు ఆల్‌మోస్ట్ నేను పుట్టక ముందు నుంచి ఉంది అసోసియేషన్ అది. బట్ దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఎడ్యుకేషన్. హుహు. సో, రియల్ టైమ్ కష్టాల మీద ఎవరు ఏం మాట్లాడట్లేదు. అంటే రియల్ టైమ్ కష్టాలంటే ఇప్పుడు మీరు ఒక ప్రొడక్ట్ చేశారు. మీరు బయటకు పంపిస్తున్నారు. అవ్వట్లేదు. సో, హూ విల్ యూ ఐ మీన్ ఎవరు మీకు హెల్ప్ చేస్తారు? గవర్నమెంటే హెల్ప్ చేయాలి. బట్ ఆ గవర్నమెంట్‌కి మీరు రీచ్ అవ్వాలంటే మీకు యాక్సెస్ ఉండదు. హ్మ్. సో, దట్స్ వేర్ వి స్టార్టెడ్ కమింగ్ ఇన్. సో, మేమేం చేస్తున్నాము అంటే మీకు ఎక్స్‌పోర్ట్ పాత్ మీ ప్రొడక్ట్‌కి కావాల్సిన ప్రతి ఎక్స్‌పోర్ట్ సర్టిఫికేషన్ తెప్పిచ్చిస్తున్నాము. మీరు బయట కంట్రీకి మీ ప్రొడక్ట్ పంపిస్తే అక్కడ రిసీవ్ చేసుకొని కస్టమర్‌కెళ్ళే వరకు వి ఆర్ గివింగ్ దట్ సపోర్ట్. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ మేము గవర్నమెంట్స్‌తో కూర్చొని వాళ్ళని ఒప్పించి, కన్విన్స్ చేసుకొని పాలిసీస్ చేపిస్తున్నాం. సో, దట్స్ హౌ ద తెలంగాణ స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్ ఇండియాస్ ఫస్ట్ రోబోటిక్స్ పాలిసీ వచ్చింది. ఇప్పుడు నేషనల్ స్ట్రాటజీ ఆన్ రోబోటిక్స్ విచ్ ఈస్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు వన్స్ ద గవర్నమెంట్ కమ్స్ బ్యాక్ దే గోనా లాంచ్ దట్ అగైన్ ఇమ్మీడియేట్‌లీ. హ్మ్. సో, ఇవన్నీ వి ఫోకస్డ్ ఆన్ దిస్ స్ట్రక్చర్. ఓకే. బట్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఐరా వాస్ ఫ్రమ్ అ పెయిన్ పాయింట్. ఓకే. మేము ఫేస్ చేసిన ప్రతి పెయిన్ నుంచి వచ్చింది బయటికి. సో, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఎలా హెల్ప్ చేస్తున్నాయి? ఏమన్నా పాలిసీస్‌కి గ్రాంట్స్ కానివ్వండి, సబ్సిడీస్ కానివ్వండి, ఇట్లా ఇచ్చి ఏమన్నా ఎంకరేజ్ చేస్తున్నాయా? దీంట్లో మీరేం ఫేస్ చేశారసలు? యాహ్! సో, బేసికల్లీ ఇంతకుముందు ఎలా ఉండేదంటండి ఎకోసిస్టమ్‌లో కూడా 2 డిఫరెంట్ వెర్షన్స్ ఉండేయి. మనకి ఇండియాలో ఎప్పుడైతే స్టార్టప్ ఎకోసిస్టమ్ బాగా ఎవాల్వ్ అయిందో, సో, ఆ టైంలో మనకి 2 ఎకోసిస్టమ్స్ వచ్చినాయి. ఒకటి సాఫ్ట్‌వేర్ ఎకోసిస్టమ్, ఒకటి హార్డ్‌వేర్ ఎకోసిస్టమ్. సో, ఇప్పుడు హార్డ్‌వేర్ అనగానే ఐఓటీ, రోబోటిక్స్ ఎనీథింగ్ విచ్ హాస్ మిషనరీ. సో, అదంతా ఒక కేటగరీలోకెళ్ళిపోయింది. సాస్ మోడల్ సర్విస్ సెక్టర్‌లో ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ మోడల్స్ అని ఒక కేటగరీలోకి వెళ్ళిపోయినాయి బేసికల్లీ. సో, ఈ 2 కేటగరీస్‌లో ఉన్నప్పుడు కూడా ఇన్వెస్టర్స్ వేరేలాగా ఉండేవాళ్ళు. దీనికి ఇన్వెస్టర్స్ వేరేలాగా ఉండేవాళ్ళు. దీనికి ఇన్వెస్టర్స్ తొందరగా దొరికేవాళ్ళు. ఎందుకు అంటే కంపెనీ స్టార్టప్ స్టార్ట్ చేసిన వెంటనే వితిన్ 2 ఇయర్స్ దాని గ్రోత్ 5x, 10x ఉండేది. ఇక్కడికొచ్చి చూసేటప్పటికి మీరు రీసెర్చ్ చేయాలి. మీరు ఒక ఫోన్ బయటకు తీయాలంటే ఫస్ట్ ఒక ఫోన్ తయారు చేసి అది ఎలా పనిచేస్తుందో చూసి దాని తర్వాత ప్రొడక్షన్‌కెళ్తుంది. సో, దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ సైకిల్. సో, ఈ సైకిల్‌కి ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ రెడీగా లేరు. సో, ఇప్పుడు గవర్నమెంట్స్ నుంచి వస్తున్న సపోర్ట్ ఏంటంటే, ఆ మధ్యలో ఉన్న రీసెర్చ్ టైమ్ ఏదైతే ఉందో, దీనికి మీకు కొంత డబ్బు కావాలి. సో, ఇదంతా గ్రాంట్స్ రూపంలో వస్తున్నాయి. సో, ఇప్పుడు దాంట్లో గవర్నమెంట్స్ పెట్టే ఒకే ఒక కండిషన్ ఏంటంటే, మీ ప్రొడక్ట్ 100% ఇండియాలో ఏదో ఒక ప్రాబ్లమ్‌కి ఉపయోగపడాలి.
సో అది మీరు అగ్రికల్చర్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, ఇళ్లలో కానివ్వండి, సొసైటీకి కానివ్వండి. సో వీళ్ళందరికీ ఉపయోగపడేలాగా ఉండాలి. సో ఈ స్టోరీ గనుక బిల్డ్ చేస్తే స్టేట్ కానీ, సెంట్రల్ కానీ లాట్ ఆఫ్ గ్రాంట్స్ అండి. అండ్ ఆ గ్రాంట్ వాల్యూ కూడా 5 లాక్స్ నుంచి ఆల్మోస్ట్ 25 క్రోర్స్ దాకా ఉంది. సో డిపెండ్స్ ఆన్ ది ఐడియా. సో ఇప్పటికి ఐరా కింద ఎన్ని స్టార్టప్స్ స్టార్ట్ చేశారు? దానిలో యాక్టివ్‌గా ఉన్నవి ఎంత ఎంతమంది ఉన్నారు? సో ఐరా కింద రిజిస్టర్ అయిన స్టార్టప్స్ ఐల్ టాక్ అబౌట్. సో బేసికలీ మేము ఐరా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అంటే మేము గవర్నమెంట్‌కి ప్రపోజల్ పెట్టినప్పుడు ఇలా ఒక ట్రేడ్ బాడీ కావాలి అన్నప్పుడు మమ్మల్ని అడిగిన ఫస్ట్ క్వెషన్ అసలు నిజంగా రోబోటిక్స్‌కి అంత సెగ్మెంట్ ఉందా? ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి? మాకు ఆ లిస్ట్ తీయండి అని. సో దెన్ వి స్టార్టెడ్ డిగ్గింగ్ అసలు ఎన్ని ఉన్నాయి ఏంటి అని. సో 2020 డిసెంబర్‌లో మేము ఫస్ట్ ఒక లిస్ట్ చేసినప్పుడు ఇండియాలో మాకు 2500 ఆడ్ స్టార్టప్స్ లిస్ట్ దొరికింది. సో అది పంపించాం. సో అసోసియేషన్ స్టార్ట్ చేయొచ్చు అనుకున్నాం, చేసాం. బట్ నెక్స్ట్ 1 ఇయర్ మేము పాలిసీ మీద ఏం చేయలేకపోయాం. బట్ అగైన్ డిసెంబర్ 2021 1 ఇయర్ అయిన తర్వాత మేము మళ్ళీ కొత్త రికార్డ్ తీసుకొని వెళ్ళాం. సో డిసెంబర్ 2021కి ఇండియాలో అఫీషియల్‌గా రిజిస్టర్ అయిన స్టార్టప్స్ మోర్ దెన్ 4000 కొత్తవి వచ్చినాయి. అంటే ఆ 27 కాకుండా ఇది. ఇవాల్టికి ఇండియాలో మోర్ దెన్ 11,000 రోబోటిక్ స్టార్టప్స్ ఉన్నాయండి. ఈటిలో ఐరా కింద ఉన్నాయి ఒక 2700-3000 ఉంటాయి. దాంట్లో ఫుల్ యాక్టివ్ ఉన్నాయి ఒక 350-370. అంటే మంచి వెల్ ఫండెడ్ ఉండి వాళ్ళకి ఒక మంచి సిస్టమ్ ఉండి అంటే మేము ఈ స్టార్టప్ ఇది బాగా గ్రో అయింది అని చెప్పే స్టేజ్‌లోనే ఒక 350. అలా కాకుండా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఎవ్రీ ఇయర్ ఒక 100 స్టార్టప్స్ యాడ్ అయితే ఒక 1000 స్టార్టప్స్ మైనస్ అవుతూ ఉంటది. రోబోటిక్స్‌లో మాత్రం. మిగతా సెగ్మెంట్స్‌లో అట్లా అవ్వదు. సో ఈ స్టార్టప్స్‌లో ముందుకెళ్ళే వాళ్ళు ఉంటారు. మళ్ళీ అవన్నీ క్లోజ్ చేసేవాళ్ళు ఇలా ఉంటారు. బట్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ రోబోటిక్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకని 11,000 దాకా చెప్పారు. దాంట్లో 300 మెంబరే యాక్టివ్‌గా ఉన్నారు. దాంట్లో కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకని? సో ఇందులో అగైన్ 2, 3 రీజన్స్. ఒకటి ఫస్ట్ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మన ఇళ్ళ నుంచి మాట్లాడతాం కాబట్టి సొసైటీ మన పేరెంట్స్ కానివ్వండి, అది కానివ్వండి. మీకు రోబోటిక్స్‌లో సక్సెస్ రేట్ టైం పడుతుంది. సో బేసికలీ ఇది రాజమౌళి గారి సినిమాల టైప్ ఉంటుంది. అంటే ఇమ్మీడియేట్‌గా రాదు. ఒక 5 ఏళ్ళైనా టైం ఇవ్వాలి దానికి. సో ఈ 5 ఇయర్స్ డౌన్ టైమ్ ఉంటుంది. ఈ 5 ఇయర్స్ డౌన్ టైమ్‌లో స్టార్ట్ చేసిన ఫౌండర్స్ అంత కెపాసిటీ అంటే ఆ టైమ్‌ని బేర్ చేసే కెపాసిటీ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ దీనికి ఏమవుతుందంటే జనరల్లీ పేరెంట్స్ నుంచి, ఫ్యామిలీస్ నుంచి, సొసైటీ నుంచి వాళ్ళకి ప్రెషర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రెషర్స్‌లో ఏమవుతుందంటే ఇంకెన్ని రోజులు మీ ప్రొడక్ట్ వస్తది? ఏమవుతది? ఏంటి అని. వాడు ప్రొడక్ట్ లాంచ్ చేసే టైంకి బయటకొచ్చే టైంకి సర్టిఫికేషన్స్ రాలేదని కొన్ని దగ్గర ఆపుతారు. లేదంటే ప్రొడక్ట్ బయటకెళ్ళే దగ్గర తొందరగా యాక్సెప్ట్ చేసి ఉండకపోవచ్చు. సో ఇట్లా వేరియస్ రీజన్స్ వల్ల ఆ ప్రొడక్ట్ ఆ స్టార్టప్ కంప్లీట్‌గా టర్న్ ఔట్ అవ్వడానికి టైం పడుతుందండి. సో వీటిని సాల్వ్ చేయడానికి మేము ఐరా నుంచి కొన్ని స్ట్రక్చర్స్, కొన్ని పాలిసీస్ అవన్నీ ఓపెన్ చేయడం జరిగింది. బట్ జనరల్లీ రీజన్స్ అయితే ఒకటి ఫ్యామిలీ అండ్ సరౌండింగ్ సొసైటీ. సెకండ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇప్పుడు నేను ఒక ప్రొడక్ట్ తయారు చేయాలి అంటే నాకు కొద్దిగా డబ్బు కావాలి. సో ఆ మనీ ఏమవుతుంది అంటే ఇప్పుడు నా దగ్గర ఒక ఇన్వెస్టర్ వచ్చాడు. ఫార్చునేట్‌లీ ఆర్ అన్‌ఫార్చునేట్‌లీ మనకి 2 రకాల ఇన్వెస్టర్లు ఉన్నారు మార్కెట్‌లో. ఒకడు నిజంగా ఇన్వెస్ట్ చేయాలి అనుకోని అవతలోడికి హెల్ప్ చేయాలని. రెండో వాడు చెయ్యాలి కానీ నాలెడ్జ్ లేదు ఆ క్యాండిడేట్‌కి ఇన్వెస్ట్ ఎలా చేయాలో. సో ఏదో రియల్ ఎస్టేట్‌లో వచ్చిన డబ్బు తీసుకొచ్చి పెడతారు. సో వీళ్ళ ప్రెషర్ ఏమవుతది అంటే నేను నీకు ₹1,00,00,000 ఇచ్చాను. నాకు నెక్స్ట్ ఇయర్‌కి 2,00,00,000 ఎందుకు కావలేదు? బట్ రోబోటిక్స్ అట్లా అవ్వదు. వాడు రీసెర్చ్ చేసి ఆ ప్రొడక్ట్ బయటకు రావడానికి ఒక టైం పడుతుంది. సో ఇన్వెస్టర్ సపోర్ట్ లేదు. అండ్ మూడోది ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టమ్‌లో కూడా దీనికి కూడా నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మేము 2017లో ఫస్ట్ రోబోట్ తయారు చేసినప్పుడు మేము అనౌన్స్ చేయడము మేడ్ ఇన్ ఇండియా 100% ఇండియాలో చేస్తాము అని. అంటే మాక్సిమం ఇండియాలో చేస్తామని. మేము నిజంగా చైనా నుంచి కూడా ఒక కాంపోనెంట్ తేలేదండి. 90% ఇండియానే. టిప్ నుంచి టో వరకు డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇండియాలో చేసాం. ఇదంతా మాకు ఇండియాలోనే దొరికారు. మేము బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. కానీ మాకు పట్టుకోవడానికి చాలా టైం పట్టింది. అంటే ఇండియాలో ఉన్నారు అనే విషయం తెలియడానికి మాకు టైం పట్టింది. ప్రోడక్ట్ రేపు పొద్దున లాంచ్ అనగా వన్ ఆఫ్ అవర్ ఇన్వెస్టర్స్ వెనకాల జనరల్‌గా ప్రోడక్ట్ అయిపోయినాక మనం రాస్తాం కదా! మేడ్ ఇన్ ఇండియా అని. అది తీసేయమన్నాడు. మేడ్ ఇన్ ఇండియా తీసేయండి. తీస్తేనే డబ్బులిస్తాను లేకపోతే లేదని. మేము ఆ నెక్స్ట్ డే ట్రైడెంట్ హోటల్‌లో లాంచ్ పెట్టుకున్నాం. అప్పటి మినిస్టర్ కేటీఆర్ గారు ప్లస్ డీజీపీ గారు జయేష్ రంజన్ వీళ్ళందరూ రావాల్సింది ఆ ప్రోగ్రామ్‌కి. అందరికీ వెళ్ళిపోయి ఉన్నాయి ఇన్విటేషన్స్. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఇష్యూ ఉంది. సో మాకు ఆల్మోస్ట్ యాస్ ఎ స్టార్టప్ అది ట్రైడెంట్ హోటల్‌లో అంటే మీకు తెలుసు ఆల్మోస్ట్ ఒక 20-25 లాక్స్ ఇది. సపోర్ట్ మాకు అర్థం కాలేదు. అంటే ఇన్వెస్టర్ హి ఈస్ అన్ ఇన్వెస్టర్, పొటెన్షియల్ ఇన్వెస్టర్ అండ్ అదే క్యాండిడేట్ మాకు 150 రోబోట్స్‌కి ఆర్డర్ సైన్ చేయబోయే మనిషి మేడ్ ఇన్ ఇండియా తీసేస్తేనే నేను ఇస్తాను లేకపోతే లేదు అన్నాడు. అంటే అది ఇండియాలో బయట మనకున్న ప్రొడక్ట్స్‌ది. సో మేము ఫైనల్లీ ఏం చేసామంటే ఇంక తప్పదు తీయాల్సొచ్చింది. తీసేసిన తర్వాత మేము మా టీమ్ అందరం మళ్ళీ డిస్కస్ చేసుకొని
ఒక పావుగంట తర్వాత వీ కేమ్ బ్యాక్. మా వాళ్ళు వెళ్ళి పెద్ద పెద్ద మేడ్ ఇన్ ఇండియా ప్రింట్ తీసుకొని వచ్చారు. మీరు ఇప్పటికి మా రోబోట్స్ ఎక్కడైనా చూస్తే ఫ్రంట్ పెట్టాం మేడ్ ఇన్ ఇండియా, లయన్ బొమ్మ పెట్టి ఫ్రంట్ మేడ్ ఇన్ ఇండియా అని. ఆయన వెళ్ళిపోయింది, డబ్బులు రాలే. కానీ నెక్స్ట్ డే మేము ఆ ఈవెంట్కి వెళ్ళేటప్పటికి మా దగ్గర డబ్బులు లేవు. కానీ యూ యూ హ్యావ్ టు బిలీవ్ మీ, మాకు టీ హబ్ ఎకో సిస్టమ్ కానీ వేరే స్టార్టప్స్ కానీ మా గురించి తెలిసిన స్టార్టప్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు తీసుకొచ్చి మాకు ఇచ్చారు. మీరు ఈవెంట్ చేయండి, మీరు ప్రోడక్ట్ లాంచ్ చేయండి అని. సో బేసికలీ ఇండియా బయటకు వెళ్తే ఈ స్ట్రక్చర్ లేదు, ఇండియా లోపల ఎకో సిస్టమ్ ఉన్నా చాలా మందికి హెల్ప్ అవ్వట్లేదు. సో దట్స్ వేర్ ద ఎంటైర్ కాన్సెప్ట్ వి స్టార్టెడ్ దిస్ స్టోరీ. సో మీరు అడిగిన లాస్ట్ టర్న్ అరౌండ్కి, సో ఈ టర్న్ అరౌండ్కి రీజన్ ఏంటంటే ప్రాపర్ టైం ఇవ్వాలి. అంటే ఇప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే వాడు పెద్దగా అయిపోడు. మీరు అనేది ఇన్వెస్టర్ నీడ్ టు గివ్ సమ్ టైం. ఇన్వెస్టర్ నీడ్స్ టు గివ్, ఎట్ ద సేమ్ టైమ్ ఈవెన్ టెక్నాలజీ నీడ్స్ టు ఎవాల్వ్, అండ్ థర్డ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎకో సిస్టమ్ హ్యావ్ టు సపోర్ట్. ఈ మూడిట్లో ఏ ఒక్క చైన్ బ్రేక్ అయినా నథింగ్ విల్ హ్యాపెన్. సో దే గోనా బి ద సేమ్ వే. మరి ఐరా ఫ్యూచర్ ఏంటి అసలు? అంటే చాలా చూసారు మీరు, అప్స్ అండ్ డౌన్స్, పెయిన్స్ ఇవన్నీ చూసారు. దెన్ ఐరా ఫ్యూచర్ ఏంటి, గోల్స్ ఏంటి అసలు? సో మెయిన్ వచ్చి మేము ఇప్పటిదాకా అంటే చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు, నువ్వు రోబోట్స్ని ప్రమోట్ చేస్తున్నావు అంటే జాబ్ స్పీక్ చేయాలన్నా నీ ఉద్దేశం అని. సో మా ఉద్దేశం జాబ్ స్పీక్ చేయాలని కాదు, మేము ఎప్పుడు కూడా ఇండియాని ఒక కన్జ్యూమర్ సెగ్మెంట్లో చూడలేదండి. సో వీ వాంటెడ్ టు ఇండియా బి అ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రంట్. ఇప్పుడు మనం చైనా కనుక మీరు ఆలోచిస్తే 90% రోబోట్స్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. కానీ ఆ 90% రోబోట్స్లో ఈవెన్ 5% కూడా చైనాలో వాడరు, కానీ మ్యానుఫ్యాక్చర్ చేసి బయటకు వెళ్ళిపోతాయి. సో వై కాంట్ ఇండియా బీ ఇన్ దట్ స్టేజ్? ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి బయటకు ఎందుకు పంపకూడదు, ప్రతిసారి మనం బయట నుంచి ఎందుకు తెచ్చుకోవాలి? సో దిస్ ఈస్ వన్ కీ పాయింట్ వీఆర్ స్ట్రెస్సింగ్. సో వీ వాంటెడ్ టు మేక్ ఇండియా యాజ్ ద లార్జెస్ట్ రోబోటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. వన్. సెకండ్, స్టూడెంట్స్. ఎవ్రీ ఇయర్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది అని ఒక పక్కన అంటూనే ఉంటాము, కానీ బీటెక్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరు యూఎస్ వెళ్ళిపోతాడు. సో అక్కడే వెళ్తాడు, అక్కడే మాస్టర్స్ చేస్తా అంటాడు. ఏమనంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది అంటారు. బట్ మీరు అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా మాక్సిమం వెళ్ళేది డేటా సైన్స్, ఏఐ, రోబోటిక్స్, ఈ మూడిట్లకి వెళ్తారు. ఈ మూడు మన దగ్గర బాగున్నాయి అంటారు, మళ్ళీ అక్కడికి వెళ్తారు బికాజ్ క్వాలిటీ లేదు అని అంటున్నారు. సో దాని గురించి వీ వాంటెడ్ టు కమ్ విత్ ఎక్స్క్లూజివ్ రోబోటిక్స్ యూనివర్సిటీ. సో అది రైట్ ఇయర్ ఇన్ ఇండియాలో, హైదరాబాద్ ఆర్ వేరే ఎనీ లొకేషన్లో అవ్వాలి అని. అండ్ నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇండియాలో పెరగాలి, ఇది మా మెయిన్ గోల్ అండి. వీటికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ విమెన్ ఎంపవర్మెంట్. సో విమెన్ ఇన్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీరు ఏ డొమైన్ అని తీసుకోండి, ఇంక్లూడింగ్ యువర్ జర్నలిజం ఆర్ ఈవెన్ అన్ ఎడ్యుకేషన్, మీకు మేల్తో పాటు ఫీమేల్ ఎప్పుడైతే ఈక్వల్గా ఆర్ మోర్ అవుతూ ఉంటుందో దట్ పర్టిక్యులర్ ఇండస్ట్రీ ఇమీడియట్ ఎవాల్వ్ అవుతుంది, ప్రోగ్రెస్ అవుతుంది. సో ఈవెన్ రోబోటిక్స్ కూడా అంతే. సో ఆ రోబోటిక్స్లో అవ్వాలి అంటే ఇది కూడా అవ్వాలి. సో ఈ 3 ఇంపార్టెంట్ గోల్స్ పెట్టుకున్నాం. సో ఈ 3 ఇంపార్టెంట్ గోల్స్ మీద వీ గోనా వర్క్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇండియన్సే అదర్ కంట్రీస్లో కూడా వర్క్ చేస్తుంది రోబోటిక్స్ మీద, ఇండియన్సే పనిచేస్తున్నారు, True. ఇక్కడ కూడా True. మన వాళ్ళే ఉన్నారు. బట్ వేర్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకని ఇక్కడ అవ్వట్లేదు అంత సక్సెస్ఫుల్గా, బట్ అదర్ కంట్రీస్లో సక్సెస్ఫుల్గా చూడగలుగుతున్నాము? ఏంటి మేజర్ డిఫరెన్స్, ఎక్కడ మనం ల్యాక్ అవుతున్నాం? సో 2 ఇక్కడ వచ్చేది, ఒకటి ఆబ్వియస్లీ దూరపు కొండలు నునుపు అంటాం, మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, మన ఇంట్లో వాళ్ళు వాడుతూ ఉంటారు. నేను లాస్ట్ ఒక 2 months బ్యాక్, 3 months బ్యాక్ యూఎస్ వెళ్ళాను జాన్లో. సో అక్కడ కొన్ని కంపెనీస్ని, స్టార్టప్స్ని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇండియన్స్ని కలిసాం. యాక్చువల్లీ అక్కడ స్టోరీ డిఫరెంట్ ఉందండి. వాళ్ళందరూ ఇక్కడ చాలా బాగా అవుతుంది, మేము ఎప్పుడు వచ్చేస్తే బాగుంటుంది వాళ్ళు అనుకుంటున్నారు. మన వాళ్ళు ఇప్పుడు ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే వెళ్ళే వాళ్ళైనా ఆగండి అని చెప్పడానికి బేసికలీ. సో బట్ వెళ్ళడానికి 2 రీజన్స్ ఏంటంటే టెక్నాలజీ అడాప్షన్. మనకి ఇంతకుముందు పాలసీ మేకింగ్ లేదు. సో వీ నెవర్ హ్యాడ్ దిస్ రోబోటిక్స్ పాలసీ, లేదా మనకి అన్ఫార్చునేట్లీ ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే మనని సర్వీస్ సెక్టర్ అని మన ఒక మైండ్ క్రియేట్ చేశారండి బేసికలీ. మీరు ఎప్పుడైనా చూస్తే సాఫ్ట్వేర్ జాబ్స్, అరే ఈ సాఫ్ట్వేర్ జాబ్ ఉంది అంటే దిస్ గాయ్ ఇస్ గ్రేట్. సాఫ్ట్వేర్ జాబ్ ఉంది అంటే ఓకే పిల్లని ఇస్తాం, సాఫ్ట్వేర్ జాబ్ ఉందంటే వీడికి ఇది ఇస్తాం, ఇంక్లూడింగ్ బ్యాంకులతో సహా. సాఫ్ట్వేర్ జాబ్ ఉందంటే లోన్ ఇస్తారు. నార్మల్ ఉద్యోగం చేసేవాడికి 10 లక్షలు లోన్ ఇస్తే సాఫ్ట్వేర్ చేసేవాడికి 50 లక్షలు ఇస్తారు. సో దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ సమ్వేర్ స్టార్టెడ్, అది స్టార్ట్ అయిపోయింది, వచ్చేసింది, అయిపోయింది. సో సాఫ్ట్వేర్ అనే దాని మీద ఉంది. సో ఆపర్చునిటీస్ అప్పుడు లేవు ఇండియాలో. సో అందరూ బయటకు వెళ్ళటం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఇండియాలో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో రండి, ఇందాక నేను అన్నట్టు 100 వేకెన్సీస్ ఉంటే 70+ వేకెన్సీస్ రోబోటిక్స్లో ఉన్నాయి. సో ఇది ఎవరికి తెలియదు బేసికలీ. అండ్ అన్నిటికన్నా ఇంకొకటి పేరోల్స్. ఇక్కడ వచ్చే పేమెంట్కి అక్కడ వచ్చే పేమెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలామంది అంటూ ఉంటారు, నేను వాదిస్తూ ఉంటాను. ఎందుకు అంటే మా సిస్టర్, మా బ్రదర్ ఇన్ లా కూడా అక్కడే ఉంటారు. సో ఈవెన్ దే ఓన్. సో వాళ్ళందరూ సంపాదించుకుంటారు. ఇక్కడికన్నా నాకు ఇక్కడ 2 లక్షలు వస్తే వాళ్ళకి ఒక 5 లక్షలు వచ్చినాయి అనుకుందాం. కానీ వీళ్ళు సేవ్ చేసుకున్న పైన 3 లక్షలు ఉంటాయి చూసారా, ఒక్క ఇండియా ట్రిప్ చాలు మొత్తం పోవడానికి. మళ్ళీ ఎందుకు రారా అంటే దానికి క్వశ్చన్ ఆన్సర్ ఉండదు.
సో, బేసికల్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ దానికి అగైన్ పొలిటికల్‌గా చాలా ఉంటాయి. సో, అవన్నీ డిఫరెంట్ డిస్కషన్. బట్ ఎండ్ ఆఫ్ ది డే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా. సో, ఇప్పుడు మేము బయటకెళ్ళినప్పుడు కూడా అదే ప్రమోట్ చేస్తున్నాం. ఇండియాలో పెరుగుతుంది, ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ అన్ని చోట్ల స్టార్టప్స్ పెరుగుతూ ఉన్నాయి. సో, మేము ఆశిస్తుంది ఏంటి అంటే వచ్చే ఒక 5 ఏళ్లలో ఈ రేషియో ఏదైతే ఉందో టర్న్ అరౌండ్ అవుతుంది అని. అండ్ ఈటన్నిటిలో ఇందాక మీరు అడిగిన దానికి గూడా అక్కడున్న రోబోట్స్ అన్నిటికి మనోళ్ళే చేస్తుంది. ఇండియన్సే ఉన్నారు. టెస్లా, ఎలాన్ మస్క్ ఒక రోబోట్ చేస్తా అని ఫోటో రిలీజ్ చేశారు. ఆ టీమ్‌లో మోర్ దెన్ 70% ఆర్ ఇండియన్స్. అదే ఇండియన్స్ అదే రోబోట్ తీసుకొని ఇండియాలో తయారు చేస్తే ఇండియా ఎలా ఉంటుందో మన వాళ్ళందరికి వదిలేస్తున్నాం బేసికల్లీ. ఇప్పుడు దాకా మీకు బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన ఎనీ టెక్నాలజీ పరంగా కానివ్వండి, ఎనీథింగ్ ఏదన్నా అనిపించిందా? ఆల్ ఓవర్ ఇండియా. యాహ్! ఏదైనా రిలీజ్ అయ్యి, లేకపోతే అది సరిగ్గా పని చేయకపోవడమా? లేకపోతే దాన్ని ఆల్రెడీ ఏదైనా స్టేట్ దాన్ని కొనసాగిస్తుంది ఆ ప్లాన్‌ని. హ్మ్. అలాంటివేమన్నా ఉన్నాయా? యాహ్! ఒక 4 ఇంపార్టెంట్‌వినండి. అంటే 4 డిఫరెంట్ కేటగరీస్ మళ్ళీ. ఒకటి ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు బండికూట్ అని కేరళలో ఒక స్టార్టప్. సో, వీళ్ళు అబ్బాయి వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి సీవేజ్ క్లీన్ చేస్తూ ఉంటాడు. అది తన కష్టం నుంచి వచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అది. సో, డైలీ ఆ సీవేజ్‌లోకెళ్తే అది ఎలా ఉంటదో మనకు తెలుసు. సో, అది చేస్తూ ఉన్నాడు. ఆళ్ళ నాన్నకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఒక రోబోట్ తయారు చేశాడు. సో, అది ఎళ్లి సీవేజ్ అంతా అదే ఓహ్! క్లీన్ చేసుకుంటూ ఆల్రెడీ వస్తది. సీవేజ్ క్లీన్ చేస్తున్న అతనే. చేశాడు. సీవేజ్ అచ్చా! క్లీన్ ఓకే. చేస్తున్న వాళ్ళ కొడుకు. హుహుహు. సో, వాళ్ళ ఫాదర్ చేస్తూ ఉన్నాడు. సో, అది చూసి ఇంకా అతను ఎవరైనా తలించిపోతారు. సో, తను అట్లాగే అయ్యి తన ఫాదర్‌కి ఏదో చేయాలి అనుకున్నాడు. సో, హి డిడ్. అండ్ దట్ వాస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఇప్పటిదాకా వరల్డ్‌లో నేను ఎక్కడ చూడను. ఎందుకంటే ప్రాబ్లమ్ నుంచి పుట్టుకొచ్చిన సొల్యూషన్ అది. ఆయన హ్మ్. డబ్బులు తీసుకోవాలి అని చేయలేదు. సో, ప్రాబ్లమ్ నుంచి వచ్చింది. సో, దట్ రోబోట్. హ్మ్. సెకండ్ బోర్బావులు. సో, హ్మ్. బోర్బావుల్లో కూడా చాలా మంది పిల్లలు పడుతూ అవును. ఉన్నారు. హ్మ్. మనం పడిన ప్రతిసారి 25, 30 అవర్స్, ట్రూ. 40 అవర్స్ వి ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ టైమ్, హ్మ్. రిసోర్సెస్. హ్మ్. సో, దాని నుంచి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పుట్టుకొచ్చింది. సో, తెలంగాణలో కరీంనగర్‌లో ఒక అబ్బాయి చేశాడు. తర్వాత తమిళనాడులో ఒక అబ్బాయి చేశాడు. హ్మ్. సో, అది 2 ఇంపార్టెంట్ ఇదండి. అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే. సో, దే హ్మ్. ఆర్ యూజింగ్ హ్మ్. బోర్బావులనేది కొంచెం తక్కువ యూసేజ్ బికాజ్ హ్మ్. ఇట్ ఆల్సో హాస్ ఎ రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్. సో, అది మనకి ప్రాపర్‌గా పాలిసీస్ లేవు కాబట్టి అది ఇంప్లిమెంట్ ఓకే. అవ్వలేదు. బట్ ఇప్పుడు సీవేజ్ అయితే ఇంప్లిమెంట్ అయింది. ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇంకా కేరళ స్టిల్. గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ ఓకే. ఇంప్లిమెంటింగ్ అండ్ తెలంగాణ ఆల్సో యూజ్డ్ ఇట్ ఫర్ కపుల్ ఆఫ్ టైమ్స్. హుహుహు. సో, మనం గూడా అదే స్టార్టప్ నుంచి తెచ్చుకొని ఇక్కడ గూడా వాడాం కొన్ని సందర్భాల్లో. హ్మ్. గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ యూజ్డ్ ఇట్. అండ్ అది కాకుండా థర్డ్ అగ్రికల్చర్. హ్మ్. సో, అగ్రికల్చర్‌లో గూడా ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. మన తెలంగాణలోనే దగ్గర దగ్గర టీ హబ్‌లోనే ఒక 7 స్టార్టప్స్ తెలంగాణలో ఉన్నాయి. హ్మ్. సో, వీళ్ళందరూ గూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద అంటే వీడింగ్, ఎస్పెషల్లీ వీడింగ్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెస్టిసైడ్స్ ఎక్కువైపోతే మనమే అంటున్నాం. సో, జనరల్లీ ఏంటంటే వీడ్స్ రిమూవల్‌కి పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటారు. హ్మ్. సో, ఇప్పుడు ఈ రోబోట్స్ ఏం చేస్తున్నాయంటే ఆటోమేటిక్‌గా అవే వెళ్ళి ఆ వీడ్స్‌ని లేజర్ టెక్నాలజీతో దే ఆర్ కిల్లింగ్ ఇట్. సో, పెస్టిసైడ్స్ ఏం వాడట్లేదు. సో, ఎళ్తూ ఉంటుంది. అది వీడ్ డిటెక్ట్ చేసుకుంటుంది. ఎక్కడ వీడ్ ఉందో చూసుకొని అక్కడ లేజర్‌తో ఇట్ విల్ కిల్. సో, దట్ ఈస్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్. ఫోర్త్ చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం నా హార్ట్‌కి బాగా క్లోజ్. There's only one company in the entire country who is working on surgical robots. సో, జనరల్లీ మనకి సర్జికల్ రోబోట్స్ అని బయట నుంచి వస్తాయండి. ఇంట్యూటివ్ అని ఒక కంపెనీ ఉంది. యూఎస్ బేస్డ్. 75-80% వరల్డ్ మార్కెట్ షేర్ వాళ్ళదే. మనం వాడే ప్రతి సర్జికల్ రోబోట్ ఒక్కొక్కటి 35, 40 క్రోర్స్ ఉంటది. వాళ్ళే సప్లై చేస్తారు. అండ్ అలాంటి సెగ్మెంట్‌లో ఇండియా బయట చాలా స్టార్టప్స్ ఉన్నాయి. బట్ ఇండియాలో ఎవరు ఎంటర్ అవ్వలేదు. హైదరాబాద్‌లో సైచిప్ రోబోటిక్స్ అని ఒక చిన్న స్టార్టప్ ఉంది. హ్మ్. సో, వాళ్ళు తయారు చేస్తున్నారు. సో, దట్ ఈస్ అనదర్ బట్ అది ఇంకా ఇంప్లిమెంటేషన్‌లోకి రాలేదు. హ్మ్. సో, మేబీ పాలిసీస్ చేంజ్ అయిన తర్వాత ఇట్ మైట్ కమ్. బట్ హ్మ్. దీస్ 4 ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇన్‌స్పిరేషనల్ స్టోరీస్ ఇవి బేసికల్లీ. యాహ్! సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి పుట్టుకొనొస్తున్నాయనే న్యూస్ అయితే మనం ట్రూ. విన్నాము. ట్రూ. బట్ వాట్ అబౌట్ హార్డ్‌వేర్ కంపెనీస్? సో, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అగైన్ ఇందాక మనం స్టార్టింగ్‌లోనే మాట్లాడినట్టు టర్న్ అరౌండ్ టైమ్ ఈస్ లెస్. సో, సక్సెస్ ఎంత తొందరగా వెళ్తాయో ఫెయిల్యూర్ కూడా అంతే తొందరగా అవుతాయి బేసికల్లీ. సో, ఏదైనా వెంటనే ఒక సాఫ్ట్‌వేర్ బాగా క్లిక్ అయింది అనుకోండి. అందరం దాని గురించే మాట్లాడతాం. ఫేస్‌బుక్, వాట్సాప్ ఇవన్నీ హ్మ్. హ్మ్. టూల్స్ హ్మ్. వాటెవర్ ఏదైనా క్లిక్ అయితే ఇమ్మీడియేట్‌గా దాని గురించి మాట్లాడతాం. హార్డ్‌వేర్‌కొచ్చి బేసికల్లీ టర్న్ అరౌండ్ టైమ్. బట్ వన్స్ ఇట్ ఈస్ టర్న్డ్ ప్రాపర్‌లీ దేర్ ఇస్ నో లుక్ బ్యాక్ ఫర్ దెమ్. అంటే ఈవెన్ 20 ఇయర్స్, 30 ఇయర్స్, 50 ఇయర్స్ అంటే జనరేషన్స్ కొద్దీ అవి హ్యాపీగా నడుస్తూ ఉంటాయన్నమాట. సో, బేసికల్లీ హార్డ్‌వేర్ స్టార్టప్స్‌లో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ స్టార్టప్స్. బట్ మనం యూనికార్న్ అనే దానికి ఒకదానికి అడాప్ట్ చేసుకున్నాం. సో, ఆ యూనికార్న్ అయితే తప్ప మనం వాటి గురించి మాట్లాడం. బట్ యూనికార్న్‌కి దగ్గరలో ఉన్నాయి కనీసం మోర్ దెన్ ఒక 100 స్టార్టప్స్ ఉంటాయండి హార్డ్‌వేర్‌లో అయితే.
కుకింగ్ గానివ్వండి, రోబోటిక్స్, ఆటోమేటిక్ కుకింగ్ స్టవ్స్, క్లీనింగ్, వాక్యూమ్ క్లీనింగ్, దేర్ లాట్ ఆఫ్ కంపెనీస్. యాహ్! మోస్ట్ ఆఫ్ ది 70-80% రోబోస్ అన్నీ గూడా చైనా నుంచే ట్రూ. వస్తాయని ట్రూ. అంటూ ఉంటారు గదా! ట్రూ. ఎందుకని మీరే చెప్పారిప్పుడు. హ్మ్. ఆల్‌మోస్ట్ ఇండియన్సే అదర్ కంట్రీస్‌లో పనిచేస్తున్నారు. మన ట్రూ. దగ్గర లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. మన దగ్గర నాలెడ్జ్ ఉంది. బట్ మనం చేయలేకపోతున్నాము. చైనా ఎందుకు ముందుంది? ఎప్పటికి రీచ్ అవ్వగలుగుతాం మరి ఇండియా? సో, ఇందులో నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో 2 రీజన్స్. అంటే చైనాలో తక్కువ అవుతుంది అనేది నేనైతే అది భ్రమ అనే అంటానండి బేసికల్లీ. యూ మీన్ ఫినాన్షియల్లీ. ఫినాన్షియల్లీ. ఆ! తక్కువ ఓకే. కాస్ట్ అవుతుంది హ్మ్. అన్నది అది నేను భ్రమ అంటాను. ఎందుకంటే మేము పోలీస్ రోబోట్ చేసే కొత్తలో మేము ఫస్ట్ అసలు ఎంత అవుతుంది కొటేషన్ మేము తెచ్చుకున్నప్పుడు మాకు అక్కడికన్నా ప్రొడక్షన్ ఇక్కడే తక్కువైంది బేసికల్లీ. ఓకే. బట్ సమ్‌హౌ ఏంటి అంటే అక్కడ ఎకోసిస్టమ్ ఈస్ డిఫరెంట్. సో, అక్కడ మీకేంటంటే 10 సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉంటే 90 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. సో, మీరు గల్లీకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అంటే షెంజన్ ఈస్ స్పెషల్ ఫర్ సంథింగ్. హాంకాంగ్ ఈస్ స్పెషల్ ఫర్ సంథింగ్. అట్లా ప్రతి సెక్టర్ ఇప్పుడు మనకి వరంగల్‌లో ఒక ఐటీ క్లస్టర్ లేదు అంటే బయట ఫార్మాస్యూటికల్ క్లస్టర్ ఎట్లయితే పెట్టుకున్నామో, వాళ్ళు ఎవ్రీ స్టేట్‌కి, ఎవ్రీ సిటీకి ఒక స్పెసిఫికేషన్ పెట్టుకున్నారు. సో, మనకి ఈ ఓవరాల్ సెగ్మెంట్‌లో అందరూ అక్కడికి ఎళ్ళడానికి ఒక రీజన్ ఇంకొకటేంటి అంటే మీకు బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో, ఆ బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి అక్కడ టర్న్ అరౌండ్ టైమ్. అంటే మీరు ఒక ప్రొడక్ట్ చేసేటప్పుడు మీకు నెలలో డెలివరీ కావాలి. అది ఇండియాలో అవ్వకపోవచ్చు. కానీ చైనాలో మీకు అవుతుంది. బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ మోర్. అండ్ సెకండరీ అన్‌ఫార్చునేట్‌లీ యూఎస్ వాళ్ళ ప్రొడక్షన్ అంతా అక్కడ హ్యాండ్ చేసుకున్నారు. యూరోప్‌లో మీరెక్కడ చూసినా కూడా మీకు పొల్యూటెడ్ కంపెనీస్ ఉండవు. సో, వాళ్ళకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కావాలి. అది చైనాని వాడుకున్నారు. సో, ఈ 2 సెగ్మెంట్స్ వాళ్ళని నమ్మేటప్పటికి మన ఇండియన్స్ మనల్ని నమ్ముకోవడం మానేసి మనం కూడా చైనా మీద డిపెండ్ అయిపోయి ఉన్నాం. ఈరోజు దాని మూలంగా ఏమవుతుంది అంటే యాపిల్ ఫోన్‌తో సహా పేటెంటెడ్ ఉన్న ఎనీ ప్రొడక్ట్ కూడా చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యింది అంటే వితిన్ 15-20 డేస్ ఆ ప్రొడక్ట్ బయట డూప్లికేట్ ప్రొడక్ట్ బయటకొచ్చేస్తుంది. సో, దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్. ఇప్పుడు యూఎస్ ఆల్సో చైనాకి ఇవ్వకండి, బయట ఇచ్చుకోండి అని ఎందుకు అంటున్నారు అంటే, చైనాలో ఉన్న మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్రతి యూఎస్ ప్రొడక్ట్ డూప్లికేట్ బయట దొరుకుతున్నాయి. సో, దట్ ఈస్ వాట్ దే వాంటెడ్. దే ఆర్ వరీడ్ అబౌట్. ఆల్టర్‌నేట్‌గా నన్నడిగితే వియట్నాం అని అందరూ అంటారు. బట్ వియట్నాం కన్నా ఇండియా హాస్ మోర్ పొటెన్షియల్ టు బికమ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ దాన్ చైనా. బట్ రీజన్ అయితే అది. ఇట్ ఈస్ వాంటెడ్‌లీ మేడ్ స్టోరీ అండ్ నంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆర్ మోర్. బట్ ఇయన్నీ పక్కన పెడితే మన బాల్‌నగర్ మీరెళ్తే గనక ఇక్కడ బాల్‌నగర్, ముంబై అండ్ అహ్మదాబాద్ ఈ 3 ప్లేసులకెళ్తే మీకెంత బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అయినా మ్యానుఫ్యాక్చర్ అయ్యే కెపాసిటీ మన దగ్గరుంది. అది తెలీదు జనాలకి. సో, అది తెలియకపోవడం గూడా ఇంకొక రీజన్. అండ్ ఇంకోటి ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ అందరూ సాఫ్ట్‌వేర్ జాబ్ అని ఏదైనా కోర్సెస్ ఇప్పుడే అనుకున్నాం మనం ఏఐ గురించి. హ్మ్. వాటిని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అవే జాయిన్ అవ్వాలి. అది మ్యానిప్యులేట్ చేయడం కాదా? ఐ మీన్ వాళ్ళని సాఫ్ట్‌వేర్ వైపు పంపించడం కంటే హార్డ్‌వేర్ వైపు మనం జాబ్స్ ఉన్నాయనో లేకపోతే దానికి ఫ్యూచర్ ఉందనో మనం ఏం చెప్పట్లేదు గదా! 100% మ్యానిప్యులేషన్ అన్నది. 100% ఎందుకు అంటే బీన్ ట్రైన్డ్ సాఫ్ట్‌వేర్‌కే ఎళ్ళు. ఇందాక మనం అనుకున్నట్టు సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తే నీ లైఫ్ సెటిల్ అవుతది. సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తే పెళ్లవుతది. సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తే పిల్లలు పుడతారు. దిస్ ఈస్ ఆల్ సమ్ మ్యానిప్యులేషన్ విచ్ ఈస్ బీయింగ్ డన్. సెకండ్ ఇంకొకటొచ్చి అదే స్టూడెంట్ ఇప్పుడు నేనేమన్నా అంటే ఇప్పుడు ఏఐ ఐఓటీ అనే ఒక సబ్జెక్ట్ వచ్చిందండి. ఏఐ, ఎంఎల్ అవును. బ్రాంచ్ వచ్చింది. యాహ్! ఐఓటీ అనే ఒక బ్రాంచ్ వచ్చింది. అవును. సైబర్ సెక్యూరిటీ అని ఇంకో బ్రాంచ్ వచ్చింది. 3 కొత్త బ్రాంచ్‌లు వచ్చినాయండి. హ్మ్. ఇయన్నీ కోవిడ్‌లో వచ్చినాయి నిజంగా. కోవిడ్ టైమ్‌లో వచ్చిన బ్రాంచ్‌లు ఇయి. మెకానికల్ సగం కాలేజీల్లో పోయినాయి. ఇయన్నీ పోయినాయి. మీరు ఏఐ బ్రాంచ్‌లో ఎవ్రీ పేరెంట్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు గో టు ఏఐ. హ్మ్. ఏఐలో ఏం చేస్తారని ఎవ్వరికీ తెలీదండి. కాలేజ్ నిజంగా చెప్తున్నా ఈరోజున్న ఇన్ని కాలేజెస్‌లో మీరు ర్యాండమ్‌గా ఏదో ఒక 4 కాలేజ్ పిక్ చేసుకోండి. వెళ్దాము. అక్కడున్న ఏ ఒక ప్రొఫెసర్‌ని వాట్ ఈస్ ది అవుట్‌పుట్ అడిగిన ఎవరికీ ఆన్సర్ లేదు. తెలీదు ఎవరికీ ఏం చేయాలి అని. సో, ఇంకొకటేంటంటే స్టూడెంట్‌కి కూడా సొసైటీ నుంచి సాఫ్ట్‌వేర్ జాబ్ అని వస్తుంది. నేను ఈళ్ళందరికీ చెప్పే ఆన్సర్ ఏంటంటే, అందరికి చూపించే ఎగ్జాంపుల్ మీరు ఇంకొక ఫేస్‌బుక్ తయారు చేయొచ్చు, మీరు ఇంకో ట్విట్టర్ తయారు చేయొచ్చు, మీరు ఇంకో చాట్ జీపీటీ తయారు చేయొచ్చు. ఇన్ని చెప్తున్నారు కదా! ఇవన్నీ ఇంప్లిమెంట్ ఎక్కడ అవుతున్నాయి? ఆల్ దీస్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఆన్ ఎ హార్డ్‌వేర్. ఒక చిప్ సెట్‌లో అవుతున్నాయి. హ్మ్. ఈరోజు ఎన్‌విడియా ఒక 2, 3 నెలల క్రితం వరకు ఎన్‌విడియా అంటే అందరికి సాదా సీదా గేమింగ్ చిప్స్ తయారు చేసే ఒక కంపెనీ. కానీ 2, 3 నెలల క్రితం చూసుకుంటే వరల్డ్‌లో ఉన్న ప్రతి కంపెనీని బీట్ చేసి దాని షేర్ వాల్యూ టాప్‌లో ఉంది. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుతున్న ఏఐ మొత్తం వాళ్ళు తయారు చేసిన చిప్ సెట్ మీదే ఉంది. సో, అలాంటి హార్డ్‌వేర్ నాలెడ్జ్‌ని మనం 100% వదిలేసి మన పిల్లలందరినీ మనమే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకో,
9 to 5 చాలు. సాయంత్రం రాగానే ఫ్రెండ్స్‌తో బయటకెళ్ళు. రాత్రి కూర్చో. వీకెండ్ అవ్వగానే న్యూస్ చూస్తాడు. సేమ్. సో, దట్ ఈస్ బీయింగ్ మ్యానిపులేటెడ్ బట్ 100%. నేనైతే ఈ ప్లాట్‌ఫార్మ్‌గా స్టూడెంట్స్‌కి రిక్వెస్ట్ చేసేది గూడా అదే. ట్రై టు బీ ఆర్ గెట్ ఇంటు హార్డ్‌వేర్. యువర్ లైఫ్స్ గోనా బీ అమేజింగ్ ఇన్ హార్డ్‌వేర్ ఎస్పెషల్లీ. కొన్ని సినిమాల్లో డాక్టర్స్ గురించి డైలాగ్స్ ఉంటాయండి. నీకెందుకురా సర్జన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే, ఐ వాంట్ టు ప్లే విత్ బ్లడ్. నాకు నేను డాక్టర్ అనే ఫీలింగ్ నాకు సర్జరీ రూమ్‌లోకెళ్తేనే వస్తుందని. నువ్వు నిజంగా ఇంజినీర్ అయితే నీ ఫీలింగ్ హార్డ్‌వేర్, నువ్వు ఒక మెకానికల్ గానో, ఎలక్ట్రానిక్స్ గానో, ఎలక్ట్రికల్ గానో గెట్ ఇంటు హార్డ్‌వేర్, గెట్ ఇంటు ప్రొడక్ట్ డెవలప్‌మెంట్. ఓన్లీ దెన్ యూ విల్ బీ ఎంజాయింగ్ దట్. మిగతా వాళ్ళంతా ఇంజినీర్స్ కాదు. అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్‌పేట్‌లో కూడా నేర్పిస్తారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట. అమీర్‌పేట్. ఓకే. మనం మూవీస్‌లో చూస్తున్నాం, న్యూస్‌లో కూడా వింటూ ఉన్నాం. యూఎస్ కానివ్వండి, ఇజ్రాయెల్ ఇలాంటి కంట్రీస్ రోబోట్స్‌తోనే వార్స్ చేస్తున్నాయి. సో, ఇండియా ఆ రేంజ్‌కి రావాలి అనంటే ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఏంటి అది ఎందుకని మనం రీచ్ అవ్వలేకపోతున్నాం? నా ఎస్టిమేషన్ అయితే ఇప్పుడున్న లేటెస్ట్ ఐ మీన్ విత్ ఆల్ ద స్టాటిస్టిక్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ 5 ఇయర్స్ మాక్సిమం. 5 ఇయర్స్ లోపు డెఫినెట్లీ వీ గోనా హ్యావ్ రోబోట్స్ ఇన్ అవర్ మిలిటరీ. అంటే యాక్చువల్లీ ఉన్నాయి. టెస్టింగ్ ఫెసిలిటీస్‌లో ఉన్నాయి. కొన్ని టెస్ట్‌లో ఉన్నాయి. రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. డిఆర్‌డిఓ దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ రీసెర్చ్. హెచ్ఏఎల్‌లో కొన్ని రీసెర్చ్ అవుతున్నాయి. సో, ఆర్గనైజేషన్స్‌లో అవుతున్నాయి. బట్ మోర్ దెన్ దట్ వీ వాంటెడ్ టు హ్యావ్ దట్ ఇండియన్ మేడ్ రోబోట్స్. సో, ఇవి అన్నీ మనకి మిలిటరీలోకి రావడానికి 5 ఇయర్స్ అండి మాక్సిమం. దేర్ లాట్ ఆఫ్ మూవ్‌మెంట్ స్టార్టెడ్. ఇండియాలో ప్రోడక్ట్ డెవలప్ చేయాలి అన్న కోరిక ఇప్పుడిప్పుడే పెరిగింది జనాలకి. సో, వెరీ సూన్ స్టార్టప్స్ విల్ కమ్ అప్ విత్ దిస్. సో, వితిన్ 5 ఇయర్స్ వీ కెన్ సీ దట్. సో, కిషన్ చెప్పండి, అంటే చాలా హబ్స్ ఉన్నాయి కదా! సాఫ్ట్‌వేర్‌కి ఒక హబ్, హార్డ్‌వేర్‌కి కూడా హబ్. సో, తెలంగాణ స్టేట్‌లో ఆర్ ఎల్స్ పాన్ ఇండియా లెవెల్‌లో ఎనీవేర్ మనకి రోబోట్స్ కూడా ఏమైనా హబ్ వచ్చే అవకాశాలున్నాయా? అలాంటిదేమైనా జరుగుతుందా అసలు ప్లాన్స్? డెఫినెట్లీ ఉందండి. ఎందుకంటే తెలంగాణ స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్ బట్టి సో, ఒక రోబో పార్క్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో, ఈ రోబో పార్క్‌లో ఇంట్రెస్ట్ ఉన్న రోబోటిక్ స్టార్టప్స్ కానీ, ఎలిజిబుల్ స్టార్టప్స్ కానీ, సో, వాళ్ళకి కొద్దిగా ల్యాండ్ ఇవ్వాలి. సో, వాళ్ళక్కడ రోబోటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టుకోవాలి. సో, దిస్ ఈజ్ ఆల్రెడీ దేర్. అదే విధంగా సేమ్ రోబో పార్క్‌లో ఈవెన్ ఐరా గూడా మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో కూడా మాకున్న ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ప్రకారం సో, ఈవెన్ వి ఆర్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ ఇట్ సూన్. సో, ఇక్కడ మేము ఒక టెస్టింగ్ ఫెసిలిటీతో పాటు ఒక స్మాల్ కైండ్ ఆఫ్ మ్యూజియం కూడా పెట్టాలి అనుకుంటున్నాం. సో, ఇదేంటంటే మ్యూజియం విల్ గివ్ యూ నాలెడ్జ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ రోబోట్స్, రోబోటిక్స్ ఎక్సెట్రాతో పాటు టెస్టింగ్ ఫెసిలిటీ వచ్చి మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రతి రోబోట్ అది టెస్ట్ చేయాలి. సో, దానికి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేసే ముందు టెస్ట్ చేయబడాలి. అంటే యూరోప్‌కి ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి. యూఎస్‌కి ఒక స్టాండర్డ్స్, ఇండియాకి ఒక స్టాండర్డ్స్, ఏషియన్ మార్కెట్స్ ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి. సో, ఈ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళకి ఎట్లా అయితే టెస్టింగ్ ఎలాంటైతే ఎక్విప్‌మెంట్ కావాలో ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఆ పార్క్‌లో ఉంటాయి. సో, కాన్సెప్ట్ దీన్ని అప్పుడు ఎలా డిజైన్ చేశారు అంటే రోబో పార్క్‌లో ఇండస్ట్రీ ఉంటది. వాడు మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. సో, బయటకు రాగానే ఇమ్మీడియేట్‌గా టెస్టింగ్ అయిపోతది. ఆ టెస్టింగ్ అయినాక అక్కడి నుంచి కొద్ది దూరంలో ఎయిర్‌పోర్ట్ ఉంది. సో, ఎయిర్‌పోర్ట్‌కెళ్తుంది. అక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతుంది. సో, దిస్ ఈస్ హౌ ద రూట్ మ్యాప్ వాస్ డిజైన్. సో, యాహ్! రోబో పార్క్ అయితే ఉంది. ఇంటర్నేషనల్ ఫెస్ట్ చూడండి. ఇప్పటికే చాలా, అంటే ఒక పెద్ద ఫెస్ట్ అనంగానే ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. ట్రూ. బట్ స్టిల్ మన స్టూడెంట్స్ ఇక్కడ ఫెస్ట్ అనంగానే వాళ్ళు రిమోట్స్‌తోనే ఇంకా చేస్తూ ఉంటారు. చేస్ ఆ! ఏంటి మనం ట్రూ. ఇక్కడ స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉందని అనుకుంటున్న టైంలో కూడా వీళ్ళు ఇంకా ఇలానే చేస్తున్నారు. ఎందుకని ఇంటర్నేషనల్ ఫెస్ట్‌కి అంత వెయిటేజ్ ఉంది. బట్ మన స్టూడెంట్స్ ఎందుకు ఇంకా ఇలానే ఉన్నారు? సో, ఇక్కడ గూడా వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి ఇది. నేను బీటెక్‌లో ఉన్నప్పుడు ఆల్‌మోస్ట్ 2008 ఆ టైంలో రోబోటిక్స్‌లో ఏదైనా కాంపిటీషన్ వస్తే ఒక చిన్న రిమోట్ కార్ చేసి ఆ రోజుల్లో మాకది గొప్ప. అంటే రిమోట్ కార్‌తో ఎళ్లి ఏదైనా ప్రైజ్ వస్తే ఆ ప్రైజ్ తీసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళం. కట్ చేసి చూస్తే డౌన్ ద లైన్ ఇప్పుడు ఆల్‌మోస్ట్ 17 ఇయర్స్ అయింది. 17 ఇయర్స్‌లో రోబోటిక్స్ అనే సబ్జెక్టే కంప్లీట్ మారిపోయింది. అంటే రూపురేఖలే మారిపోయినాయి. రోబో 1కి రోబో 2కే చాలా డిఫరెన్స్ ఉంది. సో, దిస్ కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్. సో, ఎప్పుడైతే ఈ కాలేజెస్‌కి ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటాం. ఏదైనా ఫెస్ట్‌లు ఉన్నప్పుడు రండి అని చెప్పి. సో, ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ దొరుకుతదనేమో ఎళ్తాం. ఎళ్ళేటప్పటికి సేమ్ రిమోట్ కార్స్ పెట్టుకొని ఆడుతూ ఉంటారు. బట్ కట్ చేస్తే మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్‌కెళ్తే ఆ కాలేజ్‌లో ఒక రోబోటిక్స్ ల్యాబ్ ఉంటది. దానికి రోబోటిక్స్‌కి ప్రొఫెసర్స్ ఉంటారు. రోబోటిక్స్‌కి ఒక టీమ్ ఉంటది. అప్పుడు మాకేం లెవ్వు. సో, మేము రిమోట్ కార్స్‌తో ఆడాం. వాలిడ్. ఇప్పుడు ఇయన్నీ ఉన్నాయి. ఈవెన్ దెన్ ఇంకా స్టిల్ రిమోట్ కార్స్‌తో ఆడుతూ ఉంటారు. దానికొక ప్రైజ్ ఇస్తాము. దానికొక సర్టిఫికేట్ ఇస్తాము. వాడు ఆ సర్టిఫికేట్ తీసుకొనెళ్ళి మళ్ళీ జాబ్‌లో పెడతాడు. సో, ఇదే చూస్తే ఇప్పుడు మీరన్నట్టు వెస్టర్న్ సైడ్ ఎళ్తే వెస్టర్న్ గూడా వద్దండి. ఏషియాలో పక్కన కొరియా కంట్రీకెళ్తే అక్కడ రోబో వార్స్ అని ఒకటవుతది.
మనకి డబ్ల్యూడబ్ల్యూఎఫ్, డబ్ల్యూడబ్ల్యూఈ అని ఏవైతే గేమ్స్ ఉన్నాయో ఎంత ఫేమసో దిస్ రోబో వార్స్ ఈజ్ ఆల్సో అంతే క్వైట్ ఫేమస్. సో, మీకు మొత్తం చుట్టూ మెష్ చేసుంటాయి. లోపల 2 రోబోట్స్ ఉంటాయి. బయట దాన్ని ఆపరేట్ చేస్తూ స్టూడెంట్స్ ఆడుతూ ఉంటారు. చుట్టూ మీకు ఎంత లేదనుకున్న ఒక 2, 3 వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. అంటే అదొక వార్, ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ క్రియేట్ అవుతది. అలా ఆడుతూ ఉంటారు. ఇక్కడికొస్తేనేమో కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంటది. సో, మేము దీన్ని ఎవాల్యుయేట్ చేసే ప్రాసెస్‌లో చాలా సార్లు స్టూడెంట్స్‌ని కూడా అడిగాం. ఎందుకు ఇది అని. ఇక్కడ 3 ఏమవుతున్నాయంటే, ఒకటి వాడు డబ్బులిస్తున్నారు. ఏదో కాలేజో ఫండ్ ఇస్తది. లేదా పేరెంట్సో ఫండ్ ఇస్తాడు. వాడు దాంట్లో ఒక ₹100 పెట్టి చేస్తాడు. ఎందుకంటే స్టాండర్డ్ ఆల్రెడీ సెట్ అయిపోయింది. రిమోట్ కార్స్ ఈస్ ఆర్ స్టాండర్డ్. ఇంతకన్నా ఎక్కువ రోబోట్ చేస్తే నిన్ను అనవసరంగా హైప్ చేస్తారు. సో, ఇది చేసుకో. సింపుల్ అయిపోయింది. వాడికి ఒక సర్టిఫికేట్ వస్తది. అండ్ స్పెండ్ దట్ మనీ ఔట్‌సైడ్. లేదా కాలేజ్. కాలేజ్ ఏం చేస్తది అంటే, నీకిచ్చే బడ్జెట్ ఇంతే. ఈ బడ్జెట్‌లోనే తయారు చేయి. సో, బేసికల్లీ వెన్ యూ వాంట్ టు బిల్డ్ సంథింగ్, ఇంక్రీజ్ యువర్ బడ్జెట్. సో, మనం చాలా సార్లు స్టేట్ బడ్జెట్‌లు, సెంట్రల్ బడ్జెట్‌లు చూస్తూ ఉంటాం. లేదా కంపెనీ బడ్జెట్స్ చూస్తూ ఉంటాం. క్లయింట్ బడ్జెట్ కొన్ని మీమ్స్ కూడా చూస్తుంటాం. క్లయింట్ బడ్జెట్ ఏమో మన అంబానీ హౌస్ లాగా ఉంటది. మిగతా బడ్జెట్ చూస్తే అసలు ఒరిజినల్ బడ్జెట్ చూస్తేనేమో ఊరు బయట ఏదో ఒక చిన్న ఇల్లు లాగా ఉంటది. సో, దిస్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి అసలు బయట ఏం జరుగుతుందో తెలీదు. ఏ స్టూడెంట్‌కైనా ఎళ్ళండి. ఆ స్టూడెంట్ దగ్గరికెళ్ళి వరల్డ్ బయట జరిగే ఏదో ఒక క్వెషన్ అడగండి. ఈ క్వెషన్‌లో వాళ్ళు ఎవరైనా ఆన్సర్ చేస్తే ఐయామ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ దెమ్. సో, రీసెంట్‌గా మేము ఇది కూడా స్టార్ట్ చేసాం. సో, నేను ఈ మధ్య ఒక కాలేజ్‌కెళ్ళినప్పుడు మై ఫస్ట్ క్వెషన్ వాస్ ఏదో స్పీచ్‌కి రమ్మంటే నేను క్వెషన్ ఒకటి అడిగా. సామ్‌సంగ్ ఫోన్ ఎంతమంది వాడతారు అంటే 70% పైన చేతులెత్తారు. అంటే 100లో ఒక 70 మంది చేతులెత్తారు. సో, నేను అడిగా సామ్‌సంగ్ ఫస్ట్ బిజినెస్ ఏంటి? మీరు చెప్పండి. చెప్పిన వాళ్ళకి ఒక 15,000 ఇస్తాను అని. ఎవరు ఆన్సర్ చేయలేకపోయారు. అందరూ సామ్‌సంగ్ వాడుతున్నారు. ఎవ్రీవన్ హాస్ దేర్ ఓన్ క్వెషన్స్. బట్ యాక్చువల్లీ సామ్‌సంగ్ ఫస్ట్ బిజినెస్ ఏంటి? చేపల వ్యాపారం. అక్కడి నుంచి ఈరోజు ఒక పెద్ద ఇదయింది. అంటే ఆ నాలెడ్జ్ మనం కాన్సంట్రేట్ చేయట్లేదు. బట్ అదే సామ్‌సంగ్ ఫోన్‌లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో వాడు చెప్తాడు. సో, వి ఆర్ నాట్ గివింగ్ దట్ కోర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ సబ్జెక్ట్. బట్ వి ఆర్ గివింగ్ ఆల్ ది ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఎ సబ్జెక్ట్. అది డెఫినిట్‌గా బిగ్ టైమ్ ఫ్లాప్ మనం ఆ విషయంలో. అది స్టూడెంట్స్‌నైతే 100% రిక్వెస్ట్ చేస్తాను, నేర్చుకోండి ఆ విషయం. సో, స్టూడెంట్స్ అయితే అంటే వాళ్ళకి ఎక్కువ స్కిల్ గానీ, నాలెడ్జ్ కానీ యూనివర్సిటీస్ నుంచి రావట్లేదు రావట్లేదు. అన్నది మీరు అంటున్న పాయింట్ 100%. కదా! బట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే స్టిల్ ఎవరో ఒక స్టూడెంట్ అయితే రోబోటిక్ దీని మీద నేర్చుకోవాలన్న ఇదైతే ఉంది ఉంది. కదా! ఉంది. సో, దీనికేంటి ఇన్‌ఫ్లూయెన్సింగ్ మోస్ట్‌లీ ఏమన్నా మూవీసా? ఎక్కడి నుంచి వస్తుందా ఇన్‌ఫ్లూయెన్స్ వాళ్ళకి? ఓహ్! మూవీస్ ఆబ్వియస్‌లీ మూవీస్ అండి. ఇప్పుడు ఆహ్, నేను రోబోటిక్స్‌లోకి ఎంటర్ అయిన టైంలో మేము చేసింది ఇందాక మీకు చెప్పినట్టు కేవలం ఆర్ఫనేజ్ మెయింటెనెన్స్ కోసమే. కానీ మా రియల్ ఇన్‌స్పిరేషన్ స్టార్టెడ్ రోబో మూవీ తర్వాత. 2010లో వచ్చింది మూవీ. 9, 10లో వచ్చింది. నేను బీటెక్ సెకండ్ ఇయర్ ఆ టైంలో ఉన్నప్పుడు వచ్చింది. అప్పటిదాకా మేము రోబోటిక్స్ నా ఉద్దేశంలో చూడలేదు. మేము చూసింది కూడా ఏంటంటే వర్క్‌షాప్ చెప్తే ఒక డబ్బులొస్తాయి. తీసుకొనెళ్దాం, సంపాదించాం, చాలా అయిపోయింది. బట్ ద రియల్ గోల్ స్టార్టెడ్ ఎప్పుడైతే ఆ మూవీ చూసామో, ఆ మూవీ నుంచి ఓకే, ఇలాంటివి కూడా చేయొచ్చు అని. మీరు ప్రపంచంలో ఏ ఇన్నోవేషన్ తీసుకున్నా దీనికి మూలం ఎక్కడో ఒక సినిమాలో ఉంటది. టెస్లా కార్స్ చూసుకుంటే మనకి ఇంతకుముందు కార్స్ ఆటోమేటిక్‌గా దాంట్లో ఎళ్తాయి. అంటే దయ్యం పట్టిన కార్‌లో లేకపోతే ఏదో కార్ ఎళ్తూ ఉంటది. ఆల్ దోస్ కార్స్ బికేమ్ ఆటోమేటిక్ నౌ. ద సేమ్ వే డిఫెన్స్‌లో గూడా ట్రాన్స్‌ఫార్మర్స్ గాని ఇలాంటి మూవీస్ మీరు అవును. చూసుకున్నప్పుడు దాంట్లో ఇట్స్ ఎ డిఫరెంట్ హోల్ న్యూ టెక్నాలజీ. బట్ అవన్నీ రియల్‌గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సో, చాలా ప్రొడక్ట్స్‌కి గూడా మూవీస్ ఆర్ ఇన్‌స్పిరేషన్ ఫర్ ష్యూర్. నో డౌట్ అబౌట్ ఇట్. ఆ మూవీస్ నుంచి ఇన్‌స్పైర్ అయిన స్టూడెంట్సో, యంగ్‌స్టర్సో తయారు చేసిన ప్రొడక్ట్స్ ఈరోజు మనం మార్కెట్‌లో వాడుతున్నాయి. అందులో గూడా అసలు డౌట్ లేదు. బట్ మై ఆల్వేస్ సే ఈస్ ఆ మోటివేషన్ లెవెల్ ఆఫ్ ఇదేదైతే ఉందో అది ఒక్కడికో ఇద్దరికో ఎళ్తది. నాట్ అందరికీ ఎళ్ళదు. సో, ఆ మిగతా 98 మంది స్టూడెంట్స్‌కి మోటివేషన్ బిల్డ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మాలాంటి అసోసియేషన్స్ మీద ఉన్నాయనేది ఐ ఫీల్. అయితే ఈ స్టార్టప్స్ చాలా ఉన్నాయని ఇందాక చెప్పారు కదా! ఆల్‌మోస్ట్ 11,000 దాకా అన్నారు ఉన్నాయి. మీరు. యాహ్! సో, వాళ్ళల్లో ఒక 300 యాక్టివ్‌గా ఉంది అనేసి అన్నారు మీరు. ఫెయిల్యూర్ స్టోరీస్ ఎక్కువున్నట్లుగా ఉంది గదా! ట్రూ. ఇందులో. ట్రూ. దానికి ట్రూ. రీజన్ ఏమన్నా ఉందా? ఫెయిల్యూర్ స్టోరీస్‌కి అయితే మనం ఫస్ట్ నుంచి మాట్లాడినండి. టర్న్ అరౌండ్ టైమ్ కావాలి. దానికివ్వాలి. వి హావ్ టు గివ్. సో, విత్తనం నాటాము. కొంచెం టైమ్ ఇవ్వాలి గ్రో అవ్వడానికి. సో, గ్రో చేయను. మనం బేసికల్లీ అవ్వం. పేషెన్స్ లేదు. సో, బేసికల్లీ పేషెన్స్ కావాలి. రోబోటిక్స్‌లో మెయిన్ కావాల్సింది పేషెన్స్. ఒక మోటార్ టెస్ట్ చేసేటప్పుడు మా పోలీస్ రోబోట్‌లో ఒక హ్యాండ్ టెస్ట్ చేసేటప్పుడు ఈ ఈ ఫింగర్ దగ్గర నుంచి ఈ మూవ్‌మెంట్ దాకా చేయాలి అంటే ఒక 1 లైన్ కోడ్‌తో అవ్వదండి.
సో టెస్ట్ చేయాలి అంటే ఈ ఫింగర్ మూవ్మెంట్, ఈ మూవ్మెంట్ ఇవన్నీ టెస్ట్ చేయాలి. సో అంత పేషెన్స్ కావాలి. సో ఆ పేషెన్స్ ఫౌండర్ అంటే స్టార్ట్ చేసిన టీమ్‌లో ఉండాలి. అంత పేషెన్స్ వాళ్ళకి టైమ్ ఇస్తున్న సొసైటీ ఇన్ ఎకోసిస్టమ్. ఇట్ మైట్ బి ఇన్వెస్టర్స్ ఆర్ క్లయింట్ ఎక్సెట్రా. సో వాళ్ళ దగ్గర ఉండాలి. ఈ 2 మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఎండ్ ఆఫ్ ది డే అవ్వదు. సో వీటి మూలంగానే స్ట్రెయిట్ అవే 50% స్టార్టప్స్ ఫెయిల్ అయిపోతాయి. రెస్ట్ 50% ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఆ ప్రోడక్ట్ రైట్ టైమ్‌లో చేయకపోవడం. అంటే ఇప్పుడు మాదుంది. నేను ఓపెన్‌గా చెప్తున్నాను. మా ప్రోడక్ట్ ఫెయిల్. మా పోలీస్ రోబోట్. ప్రతి న్యూస్ పేపర్‌లో వచ్చింది. ప్రతి కంట్రీ న్యూస్ పేపర్‌లో వచ్చింది. అన్నిటి వైస్ ఇట్ వాస్ గుడ్. బట్ ఇంప్లిమెంటేషన్‌కి వచ్చేటప్పటికి ఫెయిల్ అయింది. రీజన్ ఎందుకంటే వే అహెడ్. ఎప్పుడో ఈ ఈ ఈ టైంలో చేసుంటే మా ప్రోడక్ట్ సక్సెస్ అయ్యేదేమో. కానీ మేము 2017లో చేసాం. సో 2017లో పోలీస్ రోబోట్ అనేటప్పటికి కొన్ని పేపర్స్‌లో మంచి మంచి కార్టూన్స్ కూడా వచ్చినాయి బేసికల్లీ. రేపొద్దున్న నుంచి అంటే ఎవరో పొలిటీషియన్ ఫోన్ చేస్తాడు పోలీస్‌కి. మా వాడిని వదిలేయి అంటే నేనేం చెప్పడానికి లేదంటే అది రోబోట్ చేస్తుంది, చేసుకుంటూ వెళ్ళిపోతుందని. సో ఆ టైంలో కార్టూన్స్ అట్లా కూడా వచ్చినాయి. సో బేసికల్లీ ఏమవుతుందంటే ముందే ప్రోడక్ట్‌ని ఇమ్మెచ్యూర్ స్టేజ్‌లో లాంచ్ చేయడం. దీనివల్ల కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇయన్నీ కరెక్ట్‌గా చేసున్నా ఇంకా అది అప్పుడు కూడా ఫెయిల్ అయింది అంటే ఇంకా అది వాడి ఫేట్. అది 1% ఉంటదండి హానెస్ట్‌లీ. కానీ మిగతా రీజన్స్ అయితే ఇవే. స్టార్టప్ ఫౌండర్‌కి పేషెన్స్ ఇంపార్టెంట్. చాలా అది కీ patience. పాయింట్ అని కీ అంటున్నారు పాయింట్. కదా! సో మీరు 17 ఇయర్స్‌గా ఇదే రోబోటిక్ దీంట్లోనే ఉన్నారు. సో ఆ కీ పాయింట్ ఏంటి? 17 ఇయర్స్ నుంచి ఆ పేషెన్స్ ఏంటి? ఎలా ఇన్ని ఇయర్స్ ఆ డ్రైవ్ ఏంటసలు? నాకు నా పేషెన్స్ అయితే హానెస్ట్‌లీ ఐ థింక్ ఇంతకుముందు అంత ఉండేది కాదు. బట్ మా మదర్ చనిపోయినప్పుడు వచ్చింది. సో మా మదర్ ఎక్స్‌పైర్ అయినప్పుడు ఎవ్రీవన్ ఇన్ మై ఫ్యామిలీ, ఇన్ మై సొసైటీ ఆర్ ఇన్ మై ఏరియా స్టార్టెడ్ పాయింటింగ్ ఔట్ టు మీ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. నీ మూలంగానే మీ మదర్ చనిపోయారు. నువ్వే చంపేసావు. నీ మూలంగా చనిపోయారు. సో దిస్ వాజ్ అ లాట్ ఆఫ్ పెయిన్. అది అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ డైలాగ్ అది బేసికల్లీ. సో ఆ టైంలో చాలా స్ట్రగుల్ అయ్యి ఉన్నాం మేము బేసికల్లీ. సో ఆ డైలాగ్స్ నుంచి వచ్చినప్పుడు కూడా నాకు ప్రతిసారి అనిపించేది ఏంటంటే ద ఓన్లీ రెస్పాన్స్ ఐ కెన్ గివ్ ఇస్ ఐదర్ షౌట్ ఎట్ దెమ్. అరిసి వాళ్ళ మీద కొట్లాడి నువ్వెవడు చెప్పడానికి అని నేను అడగాలి. లేదు అంటే రెస్పాన్స్ నేనేమనుకున్నానో అదే చేసి చూపించాలి. సో లిటరలీ 2017 మేము పోలీస్ రోబోట్ లాంచ్ చేసే వరకు అంటే 2012లో మా మదర్ చనిపోయారండి. సో 2012 నుంచి 2017 వరకు ఇట్స్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్. సో 5 ఇయర్స్ ఐ క్యారీడ్ ఔట్ ద ట్యాగ్ దట్ దిస్ గాయ్ కిల్డ్ హిస్ మదర్ అనే ట్యాగ్‌ని నేను క్యారీ చేశాను. అది పెట్టుకొని చేశాం కాబట్టి 2017లో అది మొత్తం వానిష్ అయింది. సో అప్పటి వరకు నీ మూలంగా చనిపోయిన వాళ్ళందరూ కూడా మీ అమ్మ బ్లెస్సింగ్స్ ఉన్నాయిరా అందుకే అయినాయి. సో ఈ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ బేసికల్లీ. ఈ పేషెన్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతామో ఆల్ దీస్ లీడ్స్ ఐదర్ టు ద స్టోరీస్ వాట్ ఎవర్ వి ఆర్ సీయింగ్ ఆఫ్ సూసైడల్ డెత్స్ ఆర్ లేదు అనుకుంటే స్టార్టప్ వదిలేసి వాడెళ్ళి ఉద్యోగం చేసుకోవడం. నాకు తెలిసిన చిన్న ఒక స్టూడెంట్ స్టార్టప్ అని. సో దిస్ ఆల్సో స్టూడెంట్స్ కోసం చెప్తున్నా బేసికల్లీ. సో 2018-19లో కొన్ని ప్రోగ్రామ్స్ ఏవో ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అయినాయి. ఆ ప్రోగ్రామ్‌లో ఒక స్టూడెంట్ వచ్చాడు. అతనికి ఎవడో చెప్పాడు, "నువ్వు స్టార్టప్స్ అంటే అసలు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నువ్వు ఐడియాస్ బాగా ఏస్తావు. నువ్వు వచ్చేసి స్టార్టప్ చేయగలచ్చు" అని. వాడు ఉన్న చదువు ఆపేసుకొని అదేదో కోర్స్‌లో జాయిన్ అయ్యాడు. సో స్టార్టప్ చేద్దాం అనుకున్నాడు. ఏదో ఐడియా చెప్పాడు. ఆ మెంటర్ ఎవరో ఒక మెంటర్ కింద వచ్చాడు. సో ఆ మెంటర్ చెప్పిన కొద్దీ డబ్బులు పెడుతూ వెళ్ళిపోయాడు. లిటరల్లీ ఊర్లోని ఇల్లు అమ్మేసుకొని వాళ్ళు పేరెంట్స్ మొత్తం ఫ్యామిలీ అంతా ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసుకొని మొత్తం అంతా ఇక్కడికొచ్చేసి ఇక్కడ ఏదో ఒక చిన్న ఇల్లు రెంట్‌కి తీసుకొని ఈ అబ్బాయి ఆ స్టార్టప్ కూడా వదిలేసుకొని లాస్ట్‌కి హీ స్టార్టెడ్ డ్రైవింగ్ అ క్యాబ్. క్యాబ్‌లో ఒక డ్రైవర్ కింద జాయిన్ అయ్యాడు. సో బేసికల్లీ ఏమవుతుందంటే వెన్ యూ డోంట్ హావ్ యువర్ రైట్ మెంటర్ ఆల్సో యూ మైట్ ఫెయిల్. సో పేషెన్స్‌తో పాటు గెట్టింగ్ యువర్ రైట్ మెంటర్. ఐ ఫీల్ ఐ గాట్ ఎ రైట్ మెంటర్ ఎట్ మై రైట్ టైమ్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో రైట్ మెంటర్ గురించి మాట్లాడుతున్నారు. హౌ యూ చూస్ రైట్ మెంటర్ అని ఎట్లా తెలుస్తుంది మనకి? అంటిల్ అన్లెస్ యూ యూ గెట్ ఫెయిల్. ఇంటు దట్ రైట్. ఫెయిల్ జనరలీ ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మాను అనుకోండి. మీకు గుడ్డా బ్యాడా నేను ఎప్పుడు తెలుసు నేను ఫెయిల్ అయితేనే తెలుస్తుంది అది. సో అట్లా ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి మేము. అలా ఫెయిల్ అయిన తర్వాత కూడా రియలైజ్ అయ్యి ఓకే దిస్ మెంటర్ ఈజ్ నాట్ గుడ్ నౌ లెట్స్ చేంజ్ ద మెంటర్. సో అట్లా చేంజ్ చేసిన 3 మెంటర్లు ఉన్నారు నాకు. 3 సార్లు ఫెయిల్ అయిన తర్వాత 4గోసారి ఓకే ఈయన ఎవడో బాగున్నాడు ఇప్పుడు బాగానే ఉంది. సో ఇట్స్ ఆల్ అగైన్ ట్రయల్ అండ్ ఎర్రర్. టెస్ట్ చేయండి, ఫెయిల్ అవ్వండి. ఫెయిల్ అవ్వకుండా అయితే మాత్రం సక్సెస్ రాదు. ఇదైతే 100%. అండ్ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు సక్సెస్. ఇప్పుడు నేను 2017 మళ్ళీ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు మై స్టోరీ. 2017లో పోలీస్ రోబోట్ లాంచ్ అయినప్పుడు యూ టేక్ ఎనీ న్యూస్ ఆర్టికల్ ఐ వాజ్ దేర్ హ్యాపీలీ. అది ఇంక ఎండ్ కాదు కదా. సినిమా అనుకోండి శుభం కార్డ్ అక్కడ పడుతుంది.
బట్ దాని తర్వాత ఏమైంది, కోవిడ్ వచ్చింది, మళ్ళీ మమ్మల్ని ఫెయిల్ చేసింది. దాని తర్వాత ఇంకో ప్రోడక్ట్ వచ్చింది, మళ్ళీ ఇంకో సక్సెస్ వచ్చింది, మళ్ళీ ఫెయిల్ వచ్చింది. సో ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. సో దట్ ఈస్ సంథింగ్ స్టూడెంట్స్ ఆర్ ద లేటెస్ట్ ఫౌండర్స్ డజంట్ హ్యావ్. సో ఆ పేషెన్స్ కావాలి. ఇది అనేది సైకిల్ Cycle. అంటున్నారు మీరు, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, సక్సెస్ అండ్ Definitely. ఫెయిల్యూర్ అనేది. డెఫినెట్లీ. సో సక్సెస్ ని నెత్తికెక్కించుకోకూడదు అంటున్నారు కదా, ఇప్పుడే మీరు అన్నారు. సో Honestly. మరి ఫెయిల్యూర్ లో మిమ్మల్ని ఎలా మీరు మేనేజ్ చేసుకుంటారు? సో బేసికలీ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నాకైతే మోటివేషన్ ఇస్ మ్యూజిక్, సాంగ్స్. అంటే బేసికలీ ఆ మేడ్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో, అంటే నాకు హిందీ రాదు, ఇప్పటికీ రాదు. నా జీవితంలో నేను చూసిన ఫస్ట్ హిందీ మూవీ బార్డర్, ఎప్పుడో 5th క్లాస్లో. అది కూడా మా ఇంటి దగ్గర ఒక అన్న వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళటానికి నన్ను ఎంట పెట్టుకుని తీసుకెళ్ళాడు. సో అందులో ఏం జరిగిందో నాకు తెలియదు. సో బట్ ఐ వాస్ కనెక్టెడ్ టు అన్ ఎమోషన్. అండ్ సెకండ్, ఐఎమ్ మోర్ బిగ్ ఫ్యాన్ టు అబ్దుల్ కలాం. సో డాక్టర్ అబ్దుల్ కలాం గారికి నేను పెద్ద ఫ్యాన్. సో దీస్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్. సో వీళ్ళ వీడియోస్, యాక్చువల్లీ రీల్స్, నిజంగా చెప్పాలంటే ఆ యూట్యూబ్లో వచ్చే ఇన్స్పిరేషనల్ రీల్స్ ఉంటాయి చూసారా, మొత్తం వీడియో చూసినా రాదు, బట్ ఆ మధ్యలో ఏదో ఒక డైలాగ్ ఉంటుంది, పంచ్ డైలాగ్స్ ఉంటాయి. సో అవి చూసుకొని మోటివేట్ చేసుకొని సెల్ఫ్ సాటిస్ఫై అంటాం దీన్ని. ఓకే, వాళ్ళే మాట్లాడారంటే నువ్వు కూడా రేపు పొద్దున అట్లా అయిపోవచ్చులే, కంగారు లేదు అన్న మోటివేషన్. బట్ పెయిన్ మాత్రం అది ఉంటుంది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను లవ్ ఫెయిల్యూర్ అయ్యాను, ఇంకొకరు లవ్ ఫెయిల్యూర్ అయ్యాడు, నేను బయటకు వచ్చాను కదా అని వాడు రావాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ హ్యాస్ హిజ్ ఓన్ స్టోరీ. సో పెయిన్ మాత్రం వాళ్ళకి వాళ్ళు నేర్చుకోవాలి. నేనైతే 100% అది ఒకసారి వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం అనుభవిస్తేనే తెలుస్తుంది అని అంటాను. అది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో వాట్ ఈస్ యువర్ కోట్? సో ఫర్ మీ, ఫర్ రోబోటిక్స్ అయితే, రోబోటిక్స్ ఇస్ బియాండ్ టెక్నాలజీ, ఇట్ ఈస్ సైన్స్ ఇస్ వాట్ ఐ బిలీవ్. రాకెట్ సైన్స్ ఎంత ఇంపార్టెంటో రోబోటిక్ సైన్స్ ఈజ్ ఆల్సో అంతే ఇంపార్టెంట్. నార్మల్ అయితే మాత్రం స్టార్టప్స్ వైజ్కి వచ్చేటప్పుడు మాత్రం డ్రీమ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో కాలేజ్లో, స్కూల్లో కన్నా కళలు ఏవైతే ఉన్నాయో కొంచెం దాన్ని అప్గ్రేడ్ చేయమని చెప్తున్నాను. సో నేను కూడా స్కూల్లో కళలు కనున్నాం. మేము స్కూల్లో కానీ కళలు ఎలా ఉంటాయి, జనరల్లీ పక్క బెంచ్ అమ్మాయి బాగుంది, సో అమ్మాయితో డేట్ చేయాలి అనేది, అలాంటి కళలే ఉంటాయి. సో ఆ కళని కొంచెం అప్గ్రేడ్ చేసుకొని, ఇఫ్ యూ కెన్ మేనేజ్ ఆర్ ఇఫ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ డ్రీమ్ ఫర్ యువర్ ఈకో సిస్టమ్, దెన్ యూ విల్ క్రియేట్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్. అది కంపల్సరీ చేయమంటున్నాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇండియాని వదిలి వెళ్ళకండి, ఇండియాలో ఉండండి. డూ సంథింగ్ ఫర్ ఇండియా బిఫోర్ యూ డై ఇన్ ఇండియా. This is what I want to say. Thank you so much for sharing your knowledge and experience with us. Thank you so much. సో చూసాం కదండి, రోబోటిక్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం ఈరోజు. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.